సంప్రదాయం అని, మనం వేదాల్ని పూర్తిగా నమ్మి ఫాలో అయిన వాళ్ళమని, అందుకే మనం గోకులం పేరు పెట్టుకున్నామని ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. కొన్ని దర్శనాలు అవైదిక దర్శనాలని, కొన్ని దర్శనాలు వైదిక దర్శనాలని చెప్పుకొని వైదిక దర్శనాల యొక్క చర్చ చేసుకుంటూ వెళుతున్నాం అన్నమాట. దానిలో పూర్వమీమాంస, ఉత్తర మీమాంసలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అని 3 దర్శనాలు చూసాం. తర్వాత దీనిలో చీలికలుగా వచ్చిన మరికొన్ని దర్శనాలు శుద్ధాద్వైతం అని, ద్వైతాద్వైతం అని ఇలాంటి కొన్ని చీలికలు వచ్చాయి. అవి కూడా చూద్దాం. దానికి చూసే ముందుని దీనిలో మరొక విషయం మనం చూసింది ఏమిటి అంటే, ఈ ముందుగా ఎన్ని తత్వాలు ఉన్నాయి, తర్వాత ఆ తత్వాల్లోంచి ఎన్ని తత్వాలు వచ్చాయి, అందులో కారణం అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి, సత్కార్యవాదం అంటే ఏమిటి, సత్కార్యవాదానికి మన చర్చకి సంబంధం ఏమిటి, ఈ విషయాలు ఏవో చూస్తున్నాం. ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు వస్తాయన్నమాట. ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఒకటే తత్వం ఉందా ముందు, తర్వాత ముందు 2-3 తత్వాలు ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా అని ఒక ప్రశ్న. ఒకటే తత్వం, ఇప్పుడు ఒకటే తత్వం ఉంటే అదేమిటి అంటే, సృష్టికి పూర్వం ఏమిటి, ఇదంతా ఎలా వచ్చింది, ఈ ప్రశ్న ప్రతి వాళ్ళకి వస్తోంది. దర్శనకారులందరికీ ఈ ప్రశ్న వస్తోంది. ఈ ప్రశ్నని ప్రతి వాళ్ళు కొంతమంది వేదాల్ని ఆధారంగా నిర్వచించడానికి ప్రయత్నించారు, కొంతమంది వేదాలను ఉదాసీనంగా తీసుకొని దానిలో కొంత భాగం మాత్రం పరిగణించి దాన్ని నిర్వచించడానికి ప్రయత్నించారు. ఆ విషయమే చూసాం అన్నమాట. దానికోసమే మనం కుండలోంచే మన్ను వస్తుంది ఇలా ఏదో అని చెప్పుకున్నాం అన్నమాట. అంటే కుండలోంచి మన్ను రావడానికి కుండ ఒక్కటే సరిపోదు, దానికి మరొక కుండనేమో ఉపాదాన కారణం అని, తర్వాత దానికి నిమిత్త కారణమని, సహకార కారణమని, 2 కారణాలు కూడా ఉండాలని, అంటే ఇలా ఏదో చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి సృష్టి అంతా జరిగింది అంటే, ఈ సృష్టి జరగడానికి కారణం ఒక కారణం ఉందా, 2 కారణాలు ఉన్నాయా, 3 కారణాలు ఉన్నాయా అన్న ప్రశ్న. రెండోది ఏంటి అంటే, సృష్టి జరగడానికి ముందు అది ఉన్న వస్తువు చేతన వస్తువా, అచేతన వస్తువా అని రెండో ప్రశ్న. లేదు అంటే ఒక చేతన వస్తువే ఉందంటే, చేతన వస్తువులోంచి అచేతనాలు చేతనాలు 2 ఎలా వస్తాయి, 2 రావడానికి అవకాశం, మట్టిలోంచి కొండ ఒకటే వస్తుంది, మట్టిలోంచి బంగారపు వస్తువు రాదుగా. అందువల్ల అది ముందు అచేతనం ఉందనుకో, అక్కడి నుంచి చేతనం రాదు, చేతన నుంచి అచేతనం నుంచి అచేతనమే రావాలి. లేకపోతే చేతన వస్తువు ఉంటే చేతనం నుంచి చేతనమే రావాలి. అందువల్ల మట్టిలోంచి మట్టిలోంచి మట్టి 2 వస్తాయి అంటే అది అసహజంగా కనబడ్డది. ఇలాంటి అసహజమైన విషయాలు, లేకపోతే లాజికల్ గా లేని విషయాలు, తర్కానికి అందని విషయాలు కొన్ని వేదాల్ని ఆధారంగా చేసుకొని నిర్వచించడానికి, లేకపోతే వేదాల్ని ఆధారంగా చేసుకొని అర్థం చేసుకుందికి ప్రయత్నించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వేదాల్ని ఉదాసీనంగా తీసుకున్నామని ఉదాసీనంగా పరిగణించారు అని కొన్నింటిని చెప్పుకున్నాం మనం. సాంఖ్యము, యోగము, వైశేషికము, న్యాయము ఇవన్నీ కూడా వేదాలను పూర్తిగా పరిగణించలేదు, అలాగని పూర్తిగా వదిలేయలేదు. కొంచెం భాగం తీసుకొని కొంచెం భాగం వదిలేసి అలా చేశారన్నమాట. ఈ తర్వాత వచ్చిన పూర్వమీమాంస పూర్వభాగాన్నే తీసుకుంది. పూర్వభాగం అంటే, ఇప్పుడు పూర్వభాగము ఉత్తర భాగం అంటే, లాస్ట్ టైం కണ്ണన్ అడిగాడు, పూర్వభాగం అంటే ఈస్ట్ ఇండియా ప్రాంతం వాళ్ళు ఫాలో అయ్యేదా, ఉత్తర భాగం అంటే నార్త్ ఇండియా వాళ్ళు ఫాలో అయ్యేదా అని. అలా కాదు, పూర్వం అంటే ముందు భాగం అని అర్థం. ముందు భాగం అంటే ఏ కర్మలు ఎలా చేయాలో, దానివల్ల మనకి ఏ ప్రయోజనాలు కలుగుతాయో చెప్పింది పూర్వభాగం అంటారు, లేకపోతే కర్మకాండ అంటారు. తర్వాత భాగాన్ని వేదాంతము లేదా ఉపనిషత్తులు, లేదు అంటే ఉత్తర భాగము అని అంటారు. ఉత్తర భాగం అంటే దానిలో బ్రహ్మ గురించి, బ్రహ్మ అంటే ఇక్కడ ఈశ్వరుడు అంటే పరమాత్మ అంటే పరబ్రహ్మం గురించి చెప్పేది, పరబ్రహ్మం గురించి చెప్పేదాన్ని వేదాంతం అంటారు. అలా కాకుండా కర్మకాండ, కర్మల గురించి, కర్మల యొక్క ప్రయోజనాల గురించి చెప్పింది దాన్ని కర్మకాండ అంటారు, దాన్ని పూర్వభాగం అని అంటారు. పూర్వభాగాన్ని మాత్రమే పరిగణించి చెప్పింది పూర్వమీమాంసా శాస్త్రం అంటారు, అదొక దర్శనం. అలా కాకుండా ఉత్తర మీమాంస అంటే ఉత్తర భాగాన్ని, వేదాల్లో ఉత్తర భాగాన్ని అంటే ఉపనిషత్తుల్ని లేదంటే వేదాంతాన్ని మాత్రమే పరిగణించి
దాన్ని వేదాంతి మాత్రమే అని నేను వేదాంతాన్ని పరిగణించి చెప్పిన శాస్త్రాన్ని ఏమో దర్శనాల్ని ఉత్తర మీమాంసా దర్శనాలు అంటారు. దానిలో కొన్ని ఒక దర్శనం అద్వైత దర్శనం అనేది బట్టి ఉపనిషత్తుల్ని మాత్రమే పరిగణిస్తుంది. అలా కాకుండా విశిష్టాద్వైతము ద్వైతమును పూర్వభాగాన్ని ఉత్తర భాగాన్ని అంటే బ్రహ్మకాండని కర్మకాండని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ విషయాన్ని మనం లాస్ట్ టైం చూసాం. దీనిలో ఇప్పుడు వేదాలను మనం బౌద్ధము జైనము లాంటి వాటిని వదిలేస్తే వేదాల గురించి ఉదాసీనంగా ఉన్నవి కొన్ని దర్శనాలు, అంటే ఇందాకలా అనుకున్నట్టుగా యోగము, సాంఖ్యము, నైశేషికము, న్యాయము ఇలాంటివి, వైశేషికము, న్యాయము ఇలాంటివి. అలా కాకుండా పూర్వమీమాంస అంటే పూర్వభాగాన్ని తీసుకున్నది, పరిగణనలోకి తీసుకున్నది. ఉత్తర మీమాంస శాస్త్రం అంటే ఉత్తర భాగాన్ని పరిగణన తీసుకున్నట్టు, ఉత్తర భాగాన్ని పూర్వభాగాన్ని కూడా పరిగణన తీసుకున్నటువంటి ఈ కొన్ని మనకు వచ్చే చిక్కు ప్రశ్నలు రాసుకున్నాం లాస్ట్ టైం, మరి పంపించాను మీ అందరికి. కొన్ని అంటే ఎగ్జాంపుల్ గా ఒక 9 పంపించాను. ఇలాంటివి ఎన్నో వస్తాయి. వీటన్నిటిలో మన భాష్యకారులు వాళ్ళ భాష్యకారుల భాష్య గ్రంథాల్లోనూ మిగతా శాస్త్ర గ్రంథాల్లోనూ ఆన్సర్ చేశారు. మనకి ఐడియా రావడం కోసం కొన్ని రాశాను నేను. దానిలో కొన్ని వాటిలో కొన్ని మనం వాటి ఆన్సర్స్ తో పాటు నేను డిస్ప్లే చేస్తాను. వాటిని ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఆ ప్రశ్నని ఆన్సర్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. అవి నేను తెలుగులో చెప్తాను. ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు అడగండి. అది ఇంగ్లీష్లో నాకు టైపింగ్ ఈజీ కదా అని టైపింగ్ ఇంగ్లీష్లో చేశాను నేను. నిర్మమాటంగా ఇంగ్లీష్ అడిగితే మీరు ఎవరైనా నన్ను అడగండి, నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనకందరికీ డౌట్ ఉంటే పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని మనం అడుగుతాం. ఒకసారి ఇది చూపించిన దీనిలో some examples of apparent anomalies and how they are addressed in various darshanas అని హెడ్డింగ్. అంటే మన దర్శనాల్లో మనకి ఏదో ఇబ్బందులు కనబడుతున్నటువంటి వాటికి కొన్ని ఉదాహరణలు. అంటే తార్కికంగా కానీ లేకపోతే వేదాంత శృతిపరంగా కానీ ఏదైనా మనకి ఎనామలీ అంటే సరిగా లేనటువంటి, లాజికల్ గా సరిగా లేనటువంటివి ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలాగా ఆన్సర్ చేశారు, ఎలాగా వీటన్నిటిని అలాంటి ప్రశ్నలు ఏమైనా వస్తే వాటిని ఎలా ఎవళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నించారు అన్నదాన్ని దీనిలో మనం రాసుకున్నాం. దానిలో సాంఖ్యం ఒకటే రాశాను. సాంఖ్యము యోగమును ఒకలాగే ఉంటాయి, అందువల్ల యోగం వేరుగా రాయలేదు. పూర్వమీమాంస నేను రాయలేదు ఎందువల్లంటే పూర్వమీమాంస మనం డిస్కస్ చేసుకుందామని పూర్వమీమాంస రాయలేదు. అందువల్ల సాంఖ్యము యోగము ఒకలాగే మీరు అనుకోండి ప్రస్తుతానికి. తర్వాత న్యాయము వైశేషికము దీనిలో కొంచెం తేడా ఉంది, అందువల్ల రాయాల్సి వచ్చింది. తర్వాత వచ్చేవి ఉత్తర మీమాంస అంటే అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము. వీటిని మొదటి ప్రశ్న ఏమిటి అంటే లాజికల్లీ కారణం ఓన్లీ షల్ బి దేర్ ఇన్ కార్య. ఇట్స్ అంటే నా బ్యాడ్ ఇంగ్లీష్ అనుకోండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. నేను ఆ పదాలని ఇంగ్లీష్లో అంటే కాజు ఎఫెక్ట్ అని మార్చడానికి ప్రయత్నించలేదు పెద్ద. ఎందువల్లంటే ఈ పదాలు మనకు అలవాటు అవ్వాలి కాబట్టి. కారణం అంటే మనకు తెలుసు కదా, కారణం అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? కారణం అంటే మనకి సృష్టికి పూర్వం ఏదుందో అది కారణం, సృష్టి తర్వాత లేకపోతే ఒక పని చెయ్యి. కണ്ണన్ బొమ్మ రామానుజ ఫిలాసఫీ అని ఒక స్లైడ్, సెట్ ఆఫ్ స్లైడ్స్ యాక్చువల్లీ, దానిలో లాస్ట్ 2 స్లైడ్స్ చూపించు. రామానుజ ఫిలాసఫీ అని ఉంటుంది. నో ప్రాబ్లం. ఏమిటంటావు? కిందకెళ్ళమ్మా, బాగా కిందకెళ్తే ఇక్కడ ఉండవు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒకసారి మనకి గుర్తు తెచ్చుకోవడానికి కొంచెం ముందుకెళ్ళు. గుర్తు తెచ్చుకోవడం కోసం మనకి ఈ పదాలు మర్చిపోతూ ఉంటాం కాబట్టి, ఉపాదాన కారణం అంటే మట్టి, నిమిత్త కారణం అంటే కుమ్మరి, దానికి సహకారిగా చక్రము లాంటివన్నీ సహకారి కారణాలు అంటారు, వీటన్నిటినీ కారణాలు అంటారు. దాని నుంచి వచ్చిన కార్యము కుండ. అలాగే ఆఖరి స్లైడ్కి వెళ్ళమ్మా.
ఇక్కడ ఉండు. ఇప్పుడు మన సృష్టిలో పరమాత్మ నుంచి జగత్తంతా వచ్చింది అని ఒక అభిప్రాయం. అలా కాదండి, ముందు ఏదో ప్రకృతి లాంటిది ఉంది, దాని నుంచే జగత్ వచ్చింది అని మరికొంతమంది అభిప్రాయం. అంటే ఈశ్వరుడు ఉన్నాడు అని కొంతమంది అంటారు, పరమాత్మ ఉన్నాడని కొంతమంది అంటారు, పరమాత్మ లేడని కొంతమంది అంటారు, ఈ పరమాత్మ ఉన్నా కానీ వాడేం చేయడు అని కొంతమంది అంటారు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇటు కుడిపక్క ఉన్నదేమో కార్యము, ఎడం పక్క ఉన్నదేమో కారణము. పరమాత్మ కారణమైతే ఆయన ఉపాదాన కారణం ఒక్కటేనా, నిమిత్త కారణమా, లేకపోతే సహకారి కారణం కూడానా అని ప్రశ్న. ఒకవేళ ఉపాదాన కారణమే అయితే, అంటే అతనే మెటీరియల్ అయితే, అతను చేతన స్వభావి అయితే, చేతనం నుంచి అచేతనము చేతనము రెండు ఎలా వస్తాయనేది రెండో ప్రశ్న. ఇలాంటి ప్రశ్నల్ని ఎలాగ మనం ఆన్సర్ చేసుకుంటాము, ఎలా దర్శనాలు వృత్తి దర్శనం ఎలా ఆన్సర్ చేసాయి అన్నది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కారణము కార్యము అంటే తెలిసిందే కదా. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణం అంటే అర్థం మళ్ళీ మరోసారి చూసాం కాబట్టి మనకి గుర్తుండాలి. ఇప్పుడు మన చార్ట్లో గడదాం. ఇప్పుడు మనకి సత్కార్యవాదంలో కానీ, లేకపోతే మన లాజికల్ అండర్స్టాండింగ్ లో కానీ, ఒక మట్టిలోంచి మట్టి కొండే వస్తుంది తప్ప బంగారం కొండ రాదు. అలాగే ఇప్పుడు చేతనము అచేతనము ముందు ఉందంటే సృష్టికి ముందు, దాని నుంచి చేతనము అచేతనము రెండూ వస్తాయా అన్నది ప్రశ్న. ఇందుకోసమే సత్కార్యవాదము అసత్కార్యవాదము అన్న పదాలు మనం అర్థం చేసుకుని ప్రయత్నించాం లాస్ట్ టైం. అంటే ఒకే ఈశ్వరుడు చేతన పదార్థం అయినప్పుడు ఆయన నుంచి అచేతనము చేతనము ఎలా వస్తాయి అంటే, సాంఖ్యులు ఏం చెప్తారు అంటే, ఈశ్వరుడు అనేవాడే లేడయ్యా, అందువల్ల ప్రకృతి జీవుడు జగత్తుగా మారుతుంది, జీవులుగా మారుతారు, జీవులుగా వల్ల దేనిలో ఈశ్వరుడు అనే ప్రసక్తి లేదు అంటారు ఒకళ్ళు. వాళ్ళు సాంఖ్యులు యోగులును. న్యాయ వైశేషిక వీళ్ళు సత్కార్యవాదాన్ని ఒప్పుకోరు, అది మారిపోతుందంట. అంటే మట్టి మరో రకంగా కూడా మారిపోవచ్చు అని వాళ్ళ వాదం. దీనికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ నైయాయికులు చూపించలేకపోతే వైశేషికులు ఏమిటంటారంటే, దాన్ని ఆ మార్పు రావడానికి కారణం విశేషం ఒకటి యాడ్ అవుతుంది, ఆ విశేషం వల్ల ఇది మారుతూ ఉంటుంది అంటారు. అంటే మట్టికి ఓ విశేషం కలిగి అది మట్టి బదులుగా బంగారం అయిపోతుంది, లేకపోతే బెండ్ అయిపోతుందని. అంటే ఈ విశేషం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దానికి మళ్ళీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. అందువల్ల దీనికి సాంఖ్యులు కానీ, యోగులు కానీ, న్యాయాయికులు కానీ, వైశేషికులు కానీ దీనికి సమానమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్వమీమాంస మీరు పూర్వమీమాంస తర్వాత చూద్దాం. మీరు పూర్వమీమాంస గురించి మీరే చెప్తురు కానీ తర్వాత అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము చూద్దాం ఏమిటంటారో వాళ్ళు ఇదే ప్రశ్నకి. దీనికి అద్వైతులు ఏం చెప్తారు అంటే, ఇది జగత్ అనేది జీవులు అనేది లేనే లేదు, ఇదంతా అవిద్య వల్ల వస్తోంది, అందువల్ల ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు, అవిద్య వల్ల వచ్చినటువంటి మిథ్యా జగత్తు నేనే బ్రహ్మ తప్ప మరొకటి లేదు అని తెలుసుకుంటే అదంతా ఉండకుండా పోతుంది అని చెప్తారు. అందువల్ల అక్కడ ప్రాబ్లమే లేదు వాళ్ళకి. వాళ్ళ ప్రకారం జగత్తు జీవుళ్ళు లేరు కాబట్టి ఈశ్వరుడు ఒక్కడే ఉంటాడు. అంటే సృష్టికి ముందు ఈశ్వరుడే, సృష్టి తర్వాత ఈశ్వరుడే, కాబట్టి మరి తేడా ఏం లేదు. విశిష్టాద్వైతంలో వాళ్ళు ఏమిటంటారంటే, ఈశ్వరుడు యొక్క సంకల్పం వల్ల ప్రకృతి, సూక్ష్మ రూపంలో ఉన్న ప్రకృతి జగత్తు అంటే స్థూల రూపంలో జగత్తుగా మార్పు చెందుతుంది, పరిణామం చెందుతుంది అని. పరిణామం ఎలా జరుగుతుందో అది చెప్తారు. అది తర్వాత తత్వత్రయం లాంటి క్లాసుల్లో చదువుకుందాం. తర్వాత ఈశ్వరుడు విల్ కంట్రోల్ బోత్ ప్రకృతి అండ్ జీవాస్, అండ్ జీవుళ్ళు అలాగే వస్తారు. జీవులలో కానీ ప్రకృతిలో కానీ పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు, ప్రవేశించి ఆయన వాటిని కంట్రోల్ చేస్తాడు. వాటికి సంబంధం ఏమిటి అంటే, ఆత్మకి శరీరానికి ఉన్న సంబంధమే. శరీరానికి శరీరి అంటారు. పరమాత్మ శరీరి అయితే, అంటే లోపల ఉండే ఆత్మ పరమాత్మ అయితే, పైన ఉన్న శరీరం లాంటిది జీవాత్మ కానీ ప్రకృతి కానీ. అలా విశిష్టాద్వైతం సమాధానం చెప్తారు.
రైతులు ఏం చెప్తారంటే ఈశ్వర కంట్రోల్స్ ది ప్రాసెస్, కానీ ప్రకృతి జీవుళ్ళు ముందు నుంచి ఉంటారు, కానీ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఈశ్వర. వేరుగా అంటే లేకుండా ఉండవు. ప్రకృతి కానీ జీవులు కానీ ముందు ఉండకుండా ఉండవు, అవే ఉంటాయి. అవి డిపెండెంట్ ఈశ్వరుడి మీద డిపెండెంట్ అయి ఉంటాయి. అందువల్ల వాళ్ళకి వాళ్ళ సిద్ధాంతంలోనూ ప్రాబ్లం లేదు. ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం. ఈ శృతివాక్యం ఏంటంటే సత్యేవ ఆసీత్ అని, అంటే సత్తొక్కటే ఉంది అని చెప్తుంది ఆ శృతివాక్యం. దీనికి అంతటికీ సృష్టికి పూర్వం కానీ సృష్టి ఆఖరిని కానీ ఒకే సత్తు ఉంది అని చెప్తుంది. అంటే సత్తొక్కటే ఉంటే మరి మిగతావన్నీ ఎలా వచ్చాయి? అదే సత్తులోంచి చేతనమో అచేతనమో వస్తాయా, లేకపోతే ముందు ఈ మూడు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలు వస్తాయన్నమాట. ఇలాంటి ప్రశ్నలకి సమాధానం సాంఖ్యులు ఏం చెప్తారు అంటే ఈ శృతివాక్యాన్ని పట్టించుకోక్కర్లేదంటారు. అలాగే నైయాయికులు కూడా ఈ శృతివాక్యాన్ని దే విల్ నాట్ టేక్ ఇంటు కన్సిడరేషన్. వైశేషికులు కూడా ఈ శృతివాక్యాన్ని వాళ్ళు పట్టించుకోరు. అద్వైతులు నెక్స్ట్ స్లైడ్కి రా. అద్వైతులు ఏం చెప్తారంటే సత్తొక్కటే ఉంది, మిగతాదంతా ఇల్యూజనే, అంటే జగత్తు కానీ జీవులు కానీ లేరు వేరుగా, అందువల్ల అదొకటే ఉంది అన్నదానికి వాళ్ళకి ఇబ్బంది లేదు అంటారు. విశిష్టాద్వైతం చూసుకుంటే విశిష్టాద్వైతంలో ఏం చెప్తారంటే సత్తు ఒక్కటే ఉంది, అంటే ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనకి రెండు శరీరాలే, అందువల్ల ఆయనకి అవిచ్ఛిన్నమైన భాగమే, అపృథక్ సిద్ధ సంబంధం అంటారు. శరీర సంబంధం అని అనుకున్నాం కదా, ఆ రకంగా వాళ్ళిద్దరూ అంటే ప్రకృతిని జీవుల్లో కూడా ఈశ్వరుడి శరీరమే కాబట్టి సత్తొక్కటే ఉన్నదని అనే విషయంలో అనుమానం లేదు, దానిలో ఆ ప్రాబ్లం మనకు లేదు అంటారు విశిష్టాద్వైత సిద్ధాంతంలో. అద్వితీయం అనే పదానికేమో మరొకడు లేడు అని కాదర్థం, అలాంటిది మరొకటి లేదు అని అర్థం అని చెప్తారు. అద్వైతంలోనేమో పరబ్రహ్మ తప్ప మరొకటి లేదు అన్నదానికి, విశిష్టాద్వైతంలో అలాంటిది మరొకటి లేదు అని చెప్తారు అన్నమాట. ద్వైతంలో ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు, కానీ మీద జీవుల్లోనూ ప్రకృతిని డిపెండ్ అయి ఉంటారు అని చెప్తారు. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే అవి రెండును వేరువేరుగా ఉంటాయి, అంటే డిపెండెంటే కానీ ఆధారపడి ఉంటాయి కానీ పరమాత్మ మీద అవి వాటితో వేరుగా ఉంటాయి అన్నమాట. వాటికి పరమాత్మ కంటే వేరుగా ఉంటాయి, అవి సపరేట్ ఎంటిటీస్ అన్నమాట. అందువల్ల ఈ వాక్యాన్ని అంటే సత్తేవా అంటే ఒక్కటే ఉంది అని చెప్పడానికి వీలుగా అవదు. అంటే ద్వైతంలో ఈ వాక్యాన్ని పూర్తిగా సమర్థించడం కష్టం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు శృతి వాక్యాల్లో కానీ లేకపోతే తార్కికమైన చర్చల్లో కానీ ఏ దర్శనం మనకి సానుకూలంగా ఉంటుంది, ఏ దర్శనం ఎక్కువ అంటే బెస్ట్ ఫిట్ అంటాడు రాజా, బెస్ట్ ఫిట్ ఏది అని చూస్తున్నాం ఇప్పుడు. దేనిలో అయితే అన్నింటినీ మనం సమర్థించడానికి అర్థం చేసుకుందికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని. తర్వాత వాక్యం తర్వాత పాయింట్ చూద్దాం. తర్వాత పాయింట్, some shruti vakyas says Ishvara is without attributes and qualities, and some say Ishvara is with attributes or qualities. Qualities attributes అంటే మన ఉద్దేశం గుణాలు అని. గుణాలు అంటే ఇంగ్లీష్లో అట్రిబ్యూట్స్ అంటాం కదా, ఈ గుణాలు ఉన్నాయని కొన్ని వాక్యాలు చెప్తాయి, నిర్గుణ లేవు అని కొన్ని వాక్యాలు చెప్తాయి, నిర్గుణ అని కొన్ని వాక్యాలు చెప్తాయి. ఆయనేమో సత్యకామ సత్య సంకల్ప ఎన్నో చాలా పుండరీకాక్ష అని ఎన్నో వాక్యాలు చెప్తాయి. అందువల్ల ఈయన నిర్గుణ సగుణ అని ప్రశ్న. దీనికేమో సాంఖ్యులు నైయాయికులు వైశేషికులు ఈ పదాన్నే తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఈశ్వరుడితో పెద్ద సంబంధం లేదు కాబట్టి. ఇక్కడ అద్వైతం విశిష్టాద్వైతము పరబ్రహ్మ నిర్గుండే, అందువల్ల సగుణుడుగా చెప్పిన వాక్యాన్ని మనం పట్టించుకోక్కర్లేదు అంటారు వాళ్ళు. విశిష్టాద్వైతంలో మన సిద్ధాంతంలో మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన సగుణుడేను, నిర్గుణుడు అంటే ప్రాకృతికమైన గుణాలు లేవు, హేయ గుణాలు ఏమీ లేవు అని అర్థం చేసుకోవాలి అని చెప్తారు. ఇదే భావాన్ని ద్వైతంలో కూడా చెప్తారు. అంటే మనకు తెలుస్తోంది ఏమిటి అంటే మిగతా వాటిల్లో ఈ వాక్యాల్ని సమర్థించడానికి అవకాశం లేదు. మన విశిష్టాద్వైతంలోనూ ద్వైతంలోనే ఈ వాక్యాలు సమర్థించడానికి అవకాశం ఉంటుంది. నాలుగోది, అలాగే మరొక వాక్యం ఏమిటిందంటే నాలుగో పాయింట్ అమ్మ, ఈ జీవుడు ఈశ్వరుడును వేరు వేరు అని చెప్తారు కొన్ని శృతి వాక్యాలు.
రెండు ఒకటే, జీవుడు పరమాత్మ ఒక్కళ్ళే అని ఒక నిశ్చిత వాక్యాల్లో చెప్తారు. తత్వమసి, అయమాత్మ బ్రహ్మ ఇలాంటివేమో అహం బ్రహ్మాస్మి ఇలాంటి వాటిల్లో రెండు ఒకటే అని చెప్తారు. అంటే ఈశ్వరుడు జీవుళ్ళు ఒకటే అని. తత్వం అసి అంటే నేను మొన్న లాస్ట్ వీక్ అనుకున్నాం. అదే నువ్వు అయి ఉన్నావు అంటే ఆ పరబ్రహ్మే నువ్వు అయి ఉన్నావు అంటే జీవుడు పరమాత్మ ఒకటే అని అర్థం అన్నమాట. అలాంటి ఇప్పుడు సాంఖ్యానికి, నైయాయికులకి, వైశేషులకి వీళ్ళకి శృతివాక్యాలతో సంబంధం లేదు కాబట్టి దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదు. వాడు శృతివాక్యాలనే కన్సిడర్ చేయలేదు. అద్వైతులు విశిష్టాద్వైతులు ఉన్నారు అంటే చూడము. దీనిలో వాళ్ళు అద్వైతులు ఏం చెప్తారంటే ఈశ్వరుడు నిర్గుణుడే, అందువల్ల సగుణుడు అని చెప్పే విషయాల్ని మనం పట్టించుకోక్కర్లేదు అంటారు. ఏదో దానికి లాజిక్ ఏదో చెప్పి. అందువల్ల ఇప్పుడు మనకి అర్థమవుతున్నది ఏంటంటే అద్వైతులు కూడా కన్సల్టేషన్ ఉపనిషత్స్ అన్నమాట. అంటే ఉపనిషత్తులను పూర్తిగా పురుషోత్తమ వాక్యాలను అన్నింటినీ వాడు పరిగణలోకి తీసుకోవట్లేదు. అలా కాకుండా విశిష్టాద్వైతంలో ఈ జీవుడు ఈశ్వరుడు రెండూను సెపరేట్ బట్ నాట్ సెపరబుల్, అంటే రెండు కలిసి ఉంటాయి కానీ రెండు వేరు వేరే. అందువల్ల ఆత్మ శరీరం రిలేషన్షిప్ వల్ల, అందువల్ల ఘటక శృతుల్లోనే మరో రకమైన శృతులు ఉన్నాయి, దానిలోనూ అవే చెప్తుందన్నమాట. పృథివ్యాం తిష్టన్ పృథివ్యాం అంతరతః అని అంటే భూమిలో ఉంటాడు, లేకపోతే గాలిలో ఉంటాడు అంటే ఆయన అంతర్యామిగా ఉంటాడు కాబట్టి ఆయన అంతర్యామి, మనం శరీరము, జీవుళ్ళు శరీరము, ప్రకృతి శరీరము. అందువల్ల అవి రెండు ఒకటే కానీ మళ్ళీ వేరు వేరు అన్న రెండు పదాలని రెండు అర్థాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుస్తున్నాం ఈ శరీర సంబంధంతో. మళ్ళీ ఈ ద్వైతంలో ఈ రెండు వేరు వేరు అని చెప్పడం వల్ల నీకు మనకి సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ రాదు. అందువల్ల వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇది ఫిగరేటివ్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్ తప్ప దీనికి డైరెక్ట్ గా అర్థం చేసుకోకూడదు. అందువల్ల తత్వమసి అంటే అతత్వమసి అని అర్థం చేసుకోవాలి, ఇలాగేదో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అందువల్ల నీకు మనకి సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ద్వైతుల నుంచి రాదు. భేదశ్రుతులకు వస్తుంది తప్ప అభేదశ్రుతులకి రాదు. భేదశ్రుతులు అభేదశ్రుతులు అంటే అర్థమైంది కదా. భేదశ్రుతులు అంటే ఏ శృతుల్లో జీవుడు పరమాత్మ వేరు వేరు అని చెప్తామో వాటిని భేదశ్రుతులు అంటారు. ఏ శృతుల్లో జీవుడు పరమాత్మ ఒక్కటే అని చెప్తాయో ఆ శృతుల్ని అభేద శృతులు అంటారు. ఈ భేదశ్రుతుల్లో ద్వైతులు పరిగణలో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా అభేద శృతుల్ని చేయలేకపోతారు. రెండింటినీ ఇబ్బంది లేకుండా చేయగలిసిన అవకాశం ఉన్నది విశిష్టాద్వైతంలో. తర్వాత whether all the jivas are eligible for moksha, if not what happens, అంతేనా? తర్వాత ముందు ఉందా moksha? Upanishad say jiva reaches Ishvara's abode. Is this moksha if both are same? అంటే రెండు ఒకవేళ పరమాత్మ జీవుళ్ళు ఒకటే అయిపోతే అర్చరాది మార్గం ఏదో కన్నని చెప్తున్నాడు లాస్ట్ వీక్. ఇప్పుడు ఈ అర్చరాది మార్గము జీవుళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్ళడం, ఆయన దగ్గర కూర్చోవడం ఇదంతా అవకాశం లేదు. ఎందుకంటే వేరు వేరు అయితే కదా ప్రశ్న. రెండు ఒకటే అయితే అర్చరాది మార్గం ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంటే సాంఖ్యం నైయాయికులు వైశేషికులు దీన్ని పట్టించుకోరు కాబట్టి, ఈశ్వరుడే పట్టించుకోరు కాబట్టి పర్వాలేదు. అందువల్ల వేదాలతో వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఈ అద్వైతంలో ఈ పదాలని ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. వాళ్ళు దానికోసం ఏం చెప్తారు అంటే ఇదంతా వ్యావహారిక సత్యమయ్యా, అందువల్ల ఇదంతా కూడా నిజానికి అసత్యమే, ఇదంతా నిజానికి లేదు. అక్కడ పరబ్రహ్మ అని చెప్పబడ్డదేమో అపరబ్రహ్మ అంటారు. అంటే పరబ్రహ్మ కాదు అది. అక్కడ ఆర్చాది మార్గంలో వెళితే అక్కడ ఎక్కడికి వెళతారో అది అపరబ్రహ్మ అంటారు వాళ్ళు. అందువల్ల పరబ్రహ్మ అంటే ఫైనల్ గా వాక్యార్థ జ్ఞానం వల్ల బ్రహ్మ అనుభవాన్ని పొందడము, తానే బ్రహ్మని అనుభవించడము. అందువల్ల ఇది కూడా మనకి అద్వైతంలో సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు. ద్వైతులకి విశిష్టాద్వైతులకి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే పరమాత్మ వేరు కాబట్టి పరమాత్మ దగ్గరికి అచిరాది మార్గంలో జీవుడు వెళ్ళడం, పరమాత్మ దగ్గర అమంతానందాన్ని అనుభవించడం అది సంభవమే. అది ద్వైతులకి విశిష్టాద్వైతులకి పర్వాలేదు. తర్వాత వెదర్ ఆల్ జీవాస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మోక్ష అన్నది మరొక ప్రశ్న. దీనిలోనేమో ఒక్క విశిష్టాద్వైతులకే అంటే ఉత్తర మీమాంసా శాస్త్రంలో
పూర్వమీమాంస అంటే దీనిలో కాదు, సాంఖ్యం వైశేషికంలో కాదు. సాంఖ్యం వైశేషికంలో అది పరమాత్మతో సంబంధం లేదు కాబట్టి ప్రకృతి నుంచి విడిపోతే అది జీవుడు తన సాధన వల్ల విడిపోతే అదే మోక్షం వాళ్ళకి, కైవల్యం అని అంటారు కదా అది. కానీ అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతంలో ఏమిటవుతుందంటే మనం ఇది ముందు చెప్పుకున్నదే, ఇది మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నాం అంతే. ఇంతకుముందు 2 సార్లు చెప్పుకున్నాం. బావ ఒకసారి చెప్పారు, నేను మరోసారి చెప్తున్నాను. సన్యాసులు అద్వైతంలోను అద్వైతం ప్రకారం సన్యాసులు ఒక్కడే మోక్షానికి అర్హులైతే, కొంతమంది ఎప్పుడు తమో యోగ్యులు అన్న వాళ్ళు ఎప్పుడు యోగ్యులు అని ఉండాలి, తప్పు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. వాళ్ళు పరమాత్మని ఎప్పుడూ పొందకుండా ఎప్పుడూ తమో లోకాల్లో ఉంటారు. అంటే అంతమందికి పరమాత్మ యొక్క అనుగ్రహం పూర్తిగా కలగదన్నమాట ద్వైత సిద్ధాంతంలో. తర్వాత 7వ పాయింట్, నార్మల్లీ పరిణీకార్య ఎఫెక్ట్ దే విల్ బి 3 కారణమ్స్, ఉపాదాన నిమిత్త సహకారి. If Ishvara is only one, how can he alone karana be karana for జీవాస్ అండ్ జగత్? అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 3 కారణాలు ఉండాలి అని అనుకున్నాం. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే వాక్యంతో ఒక్కటే ఉంది ఈశ్వరుడు అని చెప్తున్నాం. అట్లాంటప్పుడు 3 కారణాలు ఎక్కడి నుంచి వస్తాయి అని ప్రశ్న. దీనికి సాంఖ్యము, నైయాయికులు, వైశేషికులు, యోగులు వీళ్ళందరూ ఈశ్వరుని దీనిలో సాంఖ్యులు యోగులను ఈశ్వరుని పట్టించుకోరు, ఈశ్వరుడు కారణమే కాదంటారు. నైయాయికులు వైశేషికులు నిమిత్త కారణం అంటారు. అందువల్ల మరి సహకార కారణం ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే మరేదో కారణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉపాదాన కారణం అంటే అవే ఉంటాయి, ఇక్కడ జగత్తే ఉంటుంది కాబట్టి, ప్రకృతే ఉంటుంది కాబట్టి ప్రకృతే జగత్తుగా మారుతుంది అంటారు. ఈ అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతానికి రా. అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతంలోనేమో అద్వైతంలో పరమాత్మ ఒక్కడే ఉంటాడు కాబట్టి కార్యమే లేదు, కార్యమంతా మిథ్యే కదా, అందువల్ల దానిలో ప్రాబ్లమే లేదు వాళ్ళకి. మనం ఏం చెప్తాం దీనిలో ద్వైతంలో ఏం చెప్తారంటే ఈశ్వర ఇస్ నిమిత్త కారణ అండ్ సహకారి కారణ, వేరే ఉపాదాన కారణ ఇస్ ప్రకృతి అండ్ జీవాస్ దెమ్సెల్వ్స్ అంటారు. అంటే నిమిత్త కారణము సహకారి కారణము పరమేశ్వరుడు పరమాత్మ అయితే, ప్రకృతి ప్రకృతి ముందు ఉంది తర్వాత ఉంది, జీవుళ్ళు ముందు ఉన్నాయి తర్వాత ఉన్నాయి. అందువల్ల అవి ఉపాదాన కారణాలు అవే అవుతాయి, ప్రకృతి జీవుళ్ళే ఉపాదాన కారణాలు అవుతాయి ద్వైతం ప్రకారం. ఎందువలంటే వాళ్ళకి ముందు నుంచి పరమాత్మ, జీవుళ్ళు, ప్రకృతి అన్ని విడివిడిగా ఉన్నాయి కాబట్టి. ఈ ఇలా విడివిడిగా ఉండడం మరో శృతి వాక్యానికి భేదిస్తుంది. ఇందాకలా సదేవ సౌమ్య అన్నప్పుడు ఒకే పదార్థం ఉంది, ఒకే సత్పదార్థం ఉంది అన్న దాన్ని ఇది భేదిస్తుంది. కానీ ఈ శృతి వాక్యానికి పర్వాలేదు, ఈ లాజిక్ పర్వాలేదు. మన విశిష్టాద్వైతంలో సిద్ధాంతంలో ఏం చెప్తారంటే పరమాత్మ లోనే సూక్ష్మ చిత్తశక్తులు 2 ఉంటాయి, సూక్ష్మ రూపంలో ఉంటాయి. అవి ఆయన అనుగ్రహం వల్ల స్థూల రూపాన్ని పొందుతాయి అని చెప్తారు. మరి ఒక్కడే ఎలా చేసేస్తాడయ్యా అంటే, సాలెపురుగు చేసింది మనం చేయలేమా, పరమాత్మ చేయలేడా? సాలెపురుగు తనలోంచి తీసిన ఒక సాలెగూడు అడుగుతుంది కదా, తనలోంచి జిగురు తీసి, అలా పరమాత్మ మాత్రం పని చేయలేడా అంటారు. అందువల్ల పరమాత్మే దానిలో అంటే విశిష్ట సిద్ధాంతంలో నిమిత్త కారణం కానీ, ఉపాదాన కారణం కానీ, సహకారి కారణం కానీ 3 కారణాలు ఆయనే అవుతాడు. తర్వాత 8వ పాయింట్ ఏమిటి అంటే కర్మకాండ అవసరమా లేదా అనేది ప్రశ్న. ఎందువలంటే కర్మకాండ ఇప్పుడు వేదాల్లో కర్మకాండ ఉంది, బ్రహ్మకాండ ఉంది. కర్మకాండలో కర్మలు చేయాలి అని చెప్తారు. మోక్షకాండలో లేదు అంటే బ్రహ్మకాండలో ఏం చెప్తారు అంటే మోక్షానికి నువ్వు ధ్యానం చేయాలి అని చెప్తారు. మరి 2 ఎలా చేయాలా, 2 ఎలా జరుగుతాయి అన్నదే ప్రశ్న. దానికేమో శుద్ధి వాక్యాలు పట్టించుకొని సాంఖ్యులు, నైయాయికులు, వైశేషులకి మనకి సంబంధమే లేదు వాళ్ళకి. అద్వైతులు, విశిష్టాద్వైతం, ద్వైతం వచ్చేసరికల్లా అద్వైతులు ఏం చెప్తారు అంటే పూర్వమీమాంసా శాస్త్రం అంటే వేదంలో కర్మకాండనే పట్టించుకోకండి అంటారు. అందువల్ల వాళ్ళు పార్షియల్ కన్సల్టేషన్ ఆఫ్ వేదాస్ అనుకోవాలి. అంటే పూర్వకాండని వాళ్ళు పట్టించుకోవట్లేదు, కర్మకాండని వాళ్ళు అక్కర్లేదంటారు.
ఎందువలంటే కర్మ అంటే బంధం వస్తుంది. కర్మ అంటే బంధం వస్తే బంధం వల్ల మోక్షం రాదు. అందువల్ల కర్మలు వదిలేస్తేనే మీకు మోక్షం వస్తుంది. కర్మలు వదిలేయాలి అంటారు వాళ్ళు. మరి అయితే ఇదంతా ఎందుకు చెప్పారయ్యా? ఇంత పెద్ద వేదాల్లో కర్మకాండ ఇంత పూర్వ భాగం అంతా కర్మల గురించే ఉంది కదా, కర్మలు దాని ఫలాల గురించి. అంటే ఇదంతా మోక్షం అక్కర్లేని వాళ్ళకి కావాలి, మోక్షం కావాల్సిన వాళ్ళకి ఇది అక్కర్లేదు అంటారు. ఇది ఒక రకమైన ఎక్స్ప్లెనేషన్. బట్ ఇట్ వన్స్ అగైన్ పార్షియల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ శృతీస్ అన్నమాట. తర్వాత కర్మకాండ, మనం విశిష్టాద్వైతంలో కర్మకాండ కావాలి. కర్మాస్ ఆర్ టు బి పెర్ఫార్మ్డ్ యాజ్ పర్ శృతీస్. కానీ మోక్షం అనేది కర్మల్ని అటాచ్మెంట్ లేకుండా డూయర్షిప్ కానీ ఫ్రూట్స్ కానీ, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చదువుకుంటూ ఉంటాం కదా మనం. ఫలముల ఎందుకు కానీ మనం కర్తృత్వ బుద్ధి కానీ లేకుండా కర్మల్ని అన్ని రకాల కర్మల్ని చేస్తూను ఆ ఫలాన్ని పరమాత్మకి సమర్పిస్తూ ఉంటే ఏమిటవుతుంది అంటే మనం చేసే ఆ పని పరమాత్మకి ఉపాసనలో భాగం అయిపోతుంది, పరమాత్మ కైంకర్యంలో భాగం అయిపోతుంది. అందువల్ల అది మనకి బంధం అవదు. అది విశిష్టాల సిద్ధాంతం. ద్వైతంలో ఏం చెప్తారు అంటే కర్మలు చేయాలనే చెప్తారు. చేస్తూను పరమాత్మని భక్తితో కొలిస్తే ఆయన మనని మోక్షానికి దారి చూపిస్తాడు అని. వాళ్ళ దానిలో మోక్షం ఒక స్టెప్లో రానక్కర్లేదు, ఎన్నో స్టెప్స్లో రావచ్చు. తర్వాత వాక్యం ఒకటి, యతో వా ఇమాని భూతాని జాయంతే అని ఒకటి ఉంది. అంటే ఇదంతా ఈశ్వరుడి నుంచి వస్తుంది అని. ఈ జగత్తు కానీ ప్రకృతి కానీ జీవులు కానీ ఇవన్నీ మనం పరమాత్మ నుంచే వస్తాయి అని పరమాత్మ డెఫినేషన్ చెప్తాయన్నమాట. ఇట్లాంటప్పుడు సాంఖ్యము నైయాయికము వైశేషికము పరమాత్మని పట్టించో కాబట్టి వాడి గురించి బాధలేదు. కానీ ఒకసారి చూపించమ్మా అది. దానిలోనేమో నిమిత్త కారణం, పరమాత్మ నిమిత్త కారణమే అవుతాడు. సాంఖ్యంలో పరమాత్మ ఇర్రెలవెంట్, నైయాయికులు వైశేషికులు పరమాత్మ నిమిత్త కారణంగా మన వాళ్ళు నిర్వచిస్తారు. అద్వైతులు విశిష్టాద్వైతులు ద్వైతులు, అద్వైతులేమో క్రియేషన్ ఇల్యూషనే కాబట్టి ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి జగత్తు వస్తున్నట్టు అనిపిస్తోందో అని అర్థం చేసుకోవాలంటారు. అది సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ కాదు, వాక్యాన్ని పెడార్థం చెప్పడమే అవుతుంది. కానీ అలా అర్థం చెప్తారు వాళ్ళు. మన వాళ్ళకి పరమాత్మ నుంచే జగత్తు వస్తుంది కాబట్టి, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఆయనే అన్ని కారణాలు కాబట్టి మనకి ఇల్యూషన్ కాదు, జగత్తు కానీ జీవుడు కానీ రియలే అంటే సత్యమే. ఇదే మోరార్లెస్ ఎక్స్ప్లెనేషన్ ద్వైతంలో కూడా కనబడుతుంది. జగత్ ఎట్సెట్రా ఆర్ ఆల్వేస్ దేర్. కానీ వాళ్ళకి ఏమిటంటే ఇదంతా ముందు ఉంది, ముందు ఈయన నుంచి కొత్తగా పుట్టినవి కాదు. జగత్తు కానీ మన దానిలో కూడా కొత్తగా పుట్టినవి కాదు, పరమాత్మలో ఉంటాయి అవి సూక్ష్మ రూపంలోను. ఇక్కడ అవేమో వేరుగా ఉంటాయి, ఆయన మీద డిపెండ్ అయి ఉంటాయి. హీ ఓన్లీ రిజువనేట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫర్ ది క్రియేషన్. ఆయన తలుచుకుంటే వీటికి రిజువనేషన్ వచ్చి అప్పటి నుంచి సృష్టి స్టార్ట్ అవుతుంది. అది ద్వైతుల ఎక్స్ప్లెనేషన్. ఈ వాక్యాల ఎక్స్ప్లెనేషన్, ఈ లాజిక్ వల్ల మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, మీరు చెప్పండి, మీరు ఎవరైనా చెప్పగలిస్తే చెప్పండి. దీనిలో లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ లేకపోతే శృతి వాక్యాల ఎక్స్ప్లెనేషన్స్ కానీ మిగతా కొన్ని దర్శనాల్లో మనం అర్థం చేసుకున్నాం. పూర్వమీమాంస దీనిలో రాయలేదు, మీరు ఎవరైనా చెప్తారేమో అని. ఎవరైనా వాలంటీర్ చేసి చెప్పండి. పూర్వమీమాంసలో ఇవన్నీ, పూర్వమీమాంస అంటే మనకు తెలుసు కదా, పూర్వమీమాంస అంటే అర్థం ఏమిటి అంటే కర్మకాండ మాత్రమే పరిగణించేది. వేదాల్లో కర్మకాండ ఒకటే తీసుకుంటాయి పూర్వమీమాంసా శాస్త్రం. ఉపనిషత్తులు కానీ ఈశ్వరుని కానీ పరిగణించవు. దాని ప్రకారం ఇవన్నీ ఏమైనా దీనిలో ఒకటి రెండైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిస్తే సంతోషిస్తాను. ఎవడైనా చెప్పగలిస్తే చెప్పండి. తాత్గారు వాళ్ళు ఉత్తర భాగాన్ని వాళ్ళు కన్సిడరే చేయరు కాబట్టి, ఎవళ్ళు? పూర్వమీమాంసలు. అవునమ్మా, అది కన్సిడరేషన్ లోకి తీసుకోరు కాబట్టి వాళ్ళు దాంట్లో ఉన్న వాక్యాలు అవి తీసుకున్నప్పుడు రెలవెన్స్ ఉండదు కదా వాళ్ళకి. ప్రాబ్లమే లేదు వాళ్ళకి. ఈశ్వరుడు 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 అన్న పదమే వాళ్ళకి అక్కర్లేదు. అందువల్ల అక్కడ చూపించిన వాక్యాల్లో అన్నీ కూడా ఇర్రెలవెంట్ అయిపోతాయి అన్నమాట.
అందువల్ల పూర్వమీమాంసకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనపడవు. వాళ్ళ ప్రాబ్లం ఏమిటి అంటే, మరి అయితే జగత్ ఎలా వచ్చింది అంటే ఈ ఉపనిషద్ వాక్యాలకు సంబంధం లేదు కాబట్టి జగత్ ఎలా వచ్చింది అంటే ప్రకృతి జీవుళ్ళు ఉన్నాయి, ప్రకృతి వాటి నుంచే వాటి పరిణామంలో మిగతా అన్నీ వచ్చాయి అంటారు, ప్రకృతి పరిణామంలో వచ్చాయి అంటారు. అట్లాంటప్పుడు మరి ఉత్తర భాగాన్ని ఎందుకు కన్సిడర్ చెయ్యరు అని అడిగితే దానికి సమాధానం లేదు. మరి వేదాల్లో 2 భాగాలు ఉన్నప్పుడు ఒక భాగమే తీసుకొని మరో భాగం తీసుకోమంటే పూర్వమీమాంస వాళ్ళేమో పూర్వభాగం తీసుకొని మిగతా భాగం తీసుకోమంటారు, అద్వైతులేమో మొదటి భాగం తీసుకోము రెండో భాగమే తీసుకుంటా ఉంటారు. అది కరెక్ట్ కాదు కదా. ఒక పుస్తకంలో నేను మొదటి భాగం తీసుకుంటాను రెండో భాగం తీసుకోను అంటే అది సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం వేదాలను అందరినీ కన్సిడర్ చేస్తూ అన్ని రకాలైన ప్రశ్నలకి లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగల ఒక సిద్ధాంతం మన సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం. ఇంకో డౌట్ చెప్పమ్మా. ఇప్పుడు మన విశిష్టాద్వైతంలో మొత్తం 3 కారణాలు ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇప్పుడు ఉపాదాన కారణం, నిమిత్త కారణం అర్థమైంది. ఇప్పుడు సహకారి కారణం ఆయన ఎలా అవుతారు? ఈ 2 అయినట్టే అవుతాడు. అంటే ఈ 2 ఎలా అయినాడు ఆయన అంటే ఆయన వాడే టూల్స్ ఏమిటి? లైక్ పాటర్ కి ఎలా ఆయన సంకల్పమే ఆయన టూలు. ఆయన అనుకుంటే అయిపోతుంది అంతే. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన అనుకుంటే దానికి వేరుగా మళ్ళీ టూల్ అక్కర్లేదు. ఆయనకి జ్ఞానము శక్తి అవన్నీ ఉన్నాయి కదా, అందువల్ల ఆయన విభవేశ్వర్యాలే ఆయన టూల్స్. బాగా కర్మకాండలో ఒక పాయింట్ ఏంటంటే కర్మలు అపూర్వమని ఒకటేదో తయారు చేస్తుంది, దానివల్ల అందరికి ఫలితం వస్తుంది అని, పెరుమాళ్ళని అక్కర్లేదు అపూర్వంతో అవుతుందని ఒకటి చెప్తారు. అది రాశాను కూడా, నా టేబుల్ అది కూడా ఉంది. అంటే అది బ్యాంక్ అకౌంట్ లాగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మనం కర్మ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఎవడో లెక్క పెట్టకపోతే ఆటో ప్రాసెస్ ఓన్లీ. ఎవడో కూర్చొని లెక్క పెట్టి ఏదో ఇదంతా నీకు నువ్వు ఎప్పుడో చేసిన కర్మ నీకు మళ్ళీ ఇప్పుడు ఫలితం దక్కాలి, ఇప్పుడు చేసిన కర్మకి మరెప్పుడో ఫలితం దక్కాలి, నువ్వు మరొకడు కొడితే వాడి ఫలితాన్ని నీ ఫలితాన్ని మరెక్కడో 2 కాంపెన్సేట్ చేయాలి. ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్ కదా. ఈ ప్రాసెస్ అంతని ఆటోమేట్ చేయడం ఎవడైనా ఉండి చూసి మానిటర్ చేస్తే పర్వాలేదు. అలా కాకుండా ఎవడూ లేడు అంటే ఇదేం చేయాలి అంటే దెర్ హ్యాస్ టు బి ఆటో సిస్టమ్. అదే వాళ్ళకి సొల్యూషన్ ఏం చెప్తారు అంటే వాళ్ళు నువ్వు చేసిన దానికి ఫలం అంతా వెళ్ళిపోయి అపూర్వం ఒక చోట ఒక ముద్ద తయారవుతుంది, ఇమాజినరీ ముద్ద, అది బ్యాంక్ అకౌంట్ లాగా. అది నీకు ఎప్పుడు అది ఖర్చు అయిపోయేదాకా అది నీకు నీ ఫలాన్ని దాన్ని బట్టి ఎలాంటి అపూర్వం అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్ పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదిరా. నువ్వు చేసిన పనులకి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అది పాజిటివ్ ఏదైనా కూడా అది ఫలితాన్ని నీకు ఆ ఫలితం నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఆ బ్యాంక్ బ్యాలెన్స్, ఆ డబ్బులు కానీ లేకపోతే అప్పు కానీ నీ జీవితంలో కానీ ముందొచ్చే జీవితాల్లో కానీ అనుభవిస్తూ ఉంటావు, అది అయిపోయేదాకా. ఇంతట్లో ఈ మరొక ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కి మళ్ళీ క్రెడిట్ డెబిట్ అవుతూ ఉంటుంది నీ పనుల బట్టి. అదొక తరగని దుంప. అది అలాగా అది ఉంటూ ఉంటుంది, అది తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటావు, అలా వెళుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ ఎన్ అకౌంటింగ్ లెడ్జర్ which is imaginary in nature, which you go on experiencing as a part of your process. ఇది సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ కాదు. అచేతనమైన ఒక పదార్థం నువ్వు కంట్రోల్ చేస్తుంది, నీ ఫలాన్ని నువ్వు ఏ ఫలం ఎప్పుడు పొందాలో కంట్రోల్ చేస్తుంది అన్నది నీలాంటి చేతనుణ్ణి, నీలాంటి తెలివైన వాడిని అచేతన పదార్థం కంట్రోల్ చేస్తుంది అన్నది
సాటిస్ఫాక్టరీగా ఎక్స్ప్లెయిన్ చేయదు. అందువల్ల వాళ్ళు ఉత్తర మీమాంస శాస్త్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా కన్సిడర్ చేయరు. ఎందుకంటే మనకి ఈశ్వరుడు ఉన్నాడు, పరమచైతన్యమైన చేతనుడైన ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి మనకి అలాంటి అచేతన పదార్థం మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కరెక్ట్ కూడా కాదు. అనగా నీకేదో చాలా ప్రశ్నలు ఉన్నాయి, నువ్వు రాసుకున్నావు కానీ నేను అడగలేదు ప్రత్యేకంగా అని రాజా అన్నాడు. ఏమైనా అడగాలంటే అడుగు, తర్వాత ఇప్పుడు తర్వాత దానికి అడగాలి. చాలా ప్రశ్నలు ఏం లేవు అయ్యా. ఒకటో అంటే ఒకటి ఉంది. అది ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా, నా పరమాత్మే మనని కంట్రోల్ చేస్తారు అన్నట్టు, లైక్ ఎవ్రీథింగ్ కంట్రోల్ హిమ్ అంటే ఇప్పుడు ఆయనే కంట్రోల్ చేస్తున్నప్పుడు మనము ఎలాగంటే మనం బ్యాడ్ అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడడం లేకపోతే ఏదో విచ్ ఇస్ అంటే ఎందుకు చేస్తామంటే అర్థమైంది. మరెవరికైనా ఈ ప్రశ్న ఉందా? ఆనకు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, పరమాత్మే అన్ని పనులు చేస్తున్నప్పుడు లేకపోతే అన్ని పనులు కంట్రోల్ చేస్తున్నప్పుడు మన చేత తప్పులు ఎందుకు చేయిస్తాడు, అన్ని రైట్లే చేయించవచ్చు కదా అని అనకు అడుగుతోంది. ఇలాంటి ప్రశ్న మరెవరికైనా ఉందా? అనగా ఒక ప్రశ్న. ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడండి, లేదు అంటే ఊరుకోండి, పర్వాలేదు. ఎనీవే అర్థం ఏమిటి అంటే, పరమాత్మ మనకి మన పని ప్రారంభించడానికి ఫ్రీడమ్ ఇస్తాడు. ఆ పని అంటే ఏదైనా పని నువ్వు ఒకళ్ళు కొట్టాలనుకో, కొట్టాలని నువ్వు తలుచుకోవడం నీలో ఉంటుంది. అది ఫ్రీడమ్ ఆఫ్, అది ఆ ఫ్రీడమ్ నీదే. ఒకళ్ళని కొట్టాలి లేకపోతే మంచి పని చేయాలి, ఒకరికి డబ్బు ఇవ్వాలి ఉన్నావు అనుకో, ఆ డబ్బు ఇద్దాం అనుకున్న అభిప్రాయం, తలంపు, ఆలోచన కలగడం నీదే. అది నీలోనే, దానిలో ఇన్ఫ్లుయెన్స్ అయిందే ఉండదు. తర్వాత దాన్ని అనుమతించడమా, అది ఫలింప చేయడమా, ఫలింప చేయకపోవడమా అన్నది అదో పెద్ద మ్యాటర్. అనుమతించడం, ఆయన లేదు అంటే అది ఫలిస్తుందా, నువ్వు అవతల వాడికి డబ్బు ఇచ్చావనుకో, డబ్బు వాళ్ళకి దక్కకుండా పోవచ్చు, అవతల వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి మ్యాట్రిక్స్ ఉంటుంది అన్నమాట. వాళ్ళ కర్మఫలం ఉంటుంది కదా. లేదు అంటే వాళ్ళకి నువ్వు వాళ్ళని దెబ్బ కుట్టాలనుకో, ఆ దెబ్బ వాళ్ళకి తగలకపోవచ్చు. వాళ్ళకి రాయి విసిస్తే వాడికి తగలకపోవచ్చు. ఎందువల్ల అంటే వాడికి ఆ కర్మఫలాన్ని వాడికి అనుభవించాల్సిన అవసరం వాడికి లేదు. అట్లా ఒక పెద్ద మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ మ్యాట్రిక్స్ కదా. అంటే పరమాత్మ నీకు ఎంతవరకు ఫ్రీడమ్ ఇస్తాడు అంటే, నువ్వు నీ ఆలోచన ప్రయత్నము దాకా నీదే. దాని తర్వాత అనుమతించడం, ఆ కర్మ ఫలించడం అనేది పరమాత్మ చేతిలో ఉంటుంది. పరమాత్మ చేతిలోనే ఉంటుంది. తర్వాత ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ అదర్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్. ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన అనుమతించకపోతే పని జరగదు. అందువల్ల ఆ రకంగా ఆయన కంట్రోల్ చేస్తాడు. కానీ ఆ పని ప్రారంభించడం కానీ లేకపోతే ఆలోచించడం కానీ దాన్ని సంకల్పించడం కానీ అది నీ చేతుల్లో ఉంటుంది. అంతవరకు నీ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ విల్ బి ఆపరేటింగ్. దట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. దీనికోసం శ్రీభాష్యంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. పరమాత్మ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు అని తత్వత్రయంలో కూడా చెప్తారు ఈ విషయాల్ని. తర్వాత ఇంకా డీటెయిల్డ్ గా చదువుకుంది ప్రయత్నిద్దాం. ప్రస్తుతానికి ఇంతవరకు అర్థం చేసుకో. అంటే మన ప్రయత్నం ప్రారంభం మనదే, ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదు. అంటే లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంటుంది కదా, జస్ట్ లిమిటెడ్. అంటే ఫ్రీ విల్ అనేది అంటారు కదా చాలా మంది. సో లిమిటెడ్ గా ఉంటుంది కదా. నేను ఎక్కువ పదాలు వాడదాం అనుకోవట్లేదు. ఫ్రీ విల్ అని గట్రాను నాకు తెలియదు సమంగా. నాకు తెలిసినంత మట్టుకు ఇంతే. ఆలోచన ప్రయత్నము మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదు. ఓకే, ఒకసారి శీలానగర్ మాయ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారండి. ఒక ఆవుని తాడుకి కట్టేసి వదిలేస్తే, అవును చెప్పారు ఆయన. అదే ఆ డీటెయిల్స్ తర్వాత మళ్ళీ చదువుకుందాం. చెప్పాను కదా, ఇప్పుడు ఆలోచన ప్రయత్నము అది నీ చేతిలోనే ఉంటుంది కదా. అంతవరకు నీ తాడు నీ చేతిలో ఉంటుంది. తర్వాత ఫలితం దక్కడం అనేది మన చేతుల్లో ఉండదు. దానికి మరికొన్ని కారణాలు ఉంటాయి. పరమాత్మ కూడా దానికి కారణం.
అవునండి. భగవద్గీతలో 5 కారణాలు ఉన్నాయా అని చెప్తాడు. అవునండి. అది నువ్వు కంటతా పెట్టిన వాడివే నువ్వు దాన్ని. అవును. అందువల్ల ఇప్పుడు 5గురు చిన్నజీర స్వామి వారు ఏం చెప్తారంటే 5గురు కలిసి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఆ ఇండస్ట్రీలో ఫలితం నువ్వు నీ ఒక్కడి మీద ఆధారపడి ఉండదు, మిగతా వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటారు. అవునండి. అట్లాగా డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ యాజ్ ఫార్ as ఫలితం ఈస్ కన్సర్న్. ఆబ్వియస్లీ ఆలోచన ప్రయత్నం ఇదే అవుతుంది. టు ద ఎక్స్టెంట్ యూ హ్యావ్ ది విప్ విత్ యూ, ఆ తాడు నీ చేతిలో ఉంటుంది. అవునండి. తత్వత్రయం చార్ట్ లో మీరు చెప్పేది బావయ్య, అది ప్రయత్నం ఆలోచన. అది మళ్ళీ చదువుకుందాం అంటే ఇప్పుడు అజీర్ణం అవ్వకుండా చూసుకోవాలి కదమ్మా. అంటే ఇన్ షార్ట్ కర్మ చేయి ఫలితం ఆశించుకో అంతేనా? కర్మలు చెయ్యాలి, ఆశించకు అది ఎలాగూ చెప్పారు కదా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అందరం చదువుకుంటూ ఉంటాం కదా. ఆశించినా ఆశించకపోయినా నీకు కర్మ చేతుల్లో లేదు, ఫలం. అలా ఫలం నీ చేతుల్లో లేనప్పుడు కానీ అలా అని కర్మ చేయడం మానేయకూడదు. కర్మ మనం 100% డెడికేషన్తో చేయాల్సిన అవసరం ఉంది. మా కర్మ ఫలహేతు మా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పేసి ఉంది కదా. దానిలో నువ్వు ఫలాలు గురించి ఫలా అధికారం నీకు లేదు అని ఆయన చెప్తున్నాడు. ఇంతకీ తర్వాత దీనికి వెళదాం లేకపోతే దీనిలో ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. మనకి ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే దానిలో ఏం చీలికలు ఉన్నాయి అన్నది చూసుకోవాలి. తర్వాత దీనిలో పదాలకి నేను కొన్ని పదాలు రాసి ఏమైనా అర్థాలు తెలుసునా అని అడిగాను. అవి ఏమైనా అర్థాలు చెప్తే వింటాను. ఇవి 2 టాపిక్స్. ఐ ఎక్స్పెక్ట్ ఇట్ విల్ టేక్ అబౌట్ హాఫ్ అన్ అవర్, మేబీ లెస్ దాన్ హాఫ్ అన్ అవర్. విల్ క్లోజ్ ఇట్ బిఫోర్ 1:30. తాతగారు ఒక చిన్న ప్రశ్న నాకు. ఇప్పుడు మరి పూర్వమీమాంసలో కర్మ వల్లనే అని కర్మ గురించి బాగా నమ్ముతాం కదా, పూర్వ భాగంలో ఉన్న కర్మ గురించి, కర్మకాండ గురించి. మరి సృష్టి ఎలా క్రియేట్ అయింది అని వాళ్ళు ఎలా నమ్ముతారు? కొన్ని కారణాలను ఎలా రిలేట్ చేసుకోవచ్చు? నిమిత్త కారణం ఏమవ్వచ్చు పూర్వమీమాంసలో? నిమిత్త కారణం అంటే అదేను, ప్రకృతి జీవుళ్ళు ఉంటాయి కదా. ప్రకృతి జీవుళ్ళు ఉండడం వల్ల ప్రకృతే పరిణామం చెందుతూ ఉంటుంది. ప్రకృతి పరిణామం చెందుతుంది. దీన్నే సాంఖ్యులు కానీ చాలా మంది అదే ఫాలో అవుతారు. ఈవెన్ మనవాళ్ళు కూడా ప్రకృతి పరిణామం గురించి మనవాళ్ళు దానికేం తప్పు పట్టరు, కానీ దాని పరిణామం చెందడానికి కారణం మరొకడు ఉన్నారు అని చెప్తారు. దానంతటిది మారిపోదు కదా, దానికి కారణం పరమాత్మ అని చెప్తారు. ఆయన సంకల్పం కారణం అని చెప్తారు. ఆ ప్రకృతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన నుంచే వస్తుంది. అందులో ఆయనే ఉంటాడు, దానిలో ఉంటాడు, ఆయన నుంచే ప్రకృతి వస్తుంది. ఈ విషయాలు కొంచెం తర్వాత తెలుసుకుందాము. అందువల్ల ఆయనలో అంతర్భాగమే, ఆయనే అంతర్యామిగా ఉంటాడు అని చెప్పేసి వివరాలు చెప్తారు. ఆ రకంగా అది వేరు కాదు, ప్రకృతి కానీ జీవుడు కానీ పరమాత్మ నుంచి వేరు కాదు, అంటే వేరు పదార్థాలే కానీ వేరుగా ఉండవు అని చెప్తారు. ఈ కాన్సెప్ట్స్ ఒక పూటలో అర్థం కాకపోయినా పెద్ద గాబరా లేదు, అలా గ్రాడ్యువల్గా అర్థం అవుతాయి. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం ప్రారంభం ఎందుకు చేసామంటే 3 పాయింట్స్ మనం ప్రారంభించాం. 3 పాయింట్స్ ఏమిటి అంటే వేదాల్ని పూర్తిగా మనం వైదిక సంప్రదాయం కాబట్టి వేదాల్ని పూర్తిగా ఫాలో అయ్యే సంప్రదాయం ఏమిటి, మనం ఫాలో అవడానికి సదుపాయంగా ఉన్న సంప్రదాయం ఏమిటి, తర్వాత 3వది మరేదో చెప్పుకున్నాం. ఈ 3ఇంట్లోనూ ఇప్పుడు ఇన్ని సంప్రదాయాలు చదువుకుంటున్నాం కాబట్టి ఈ సంప్రదాయాల్లో మనకు కొంతవరకు అర్థమైంది ఏమిటి అంటే ఈ విశిష్టాద్వైత సంప్రదాయం మిగతా వాటిలో కంటే మనకి సదుపాయంగా ఉన్న సంప్రదాయం అన్న విషయం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు వేదాలని పూర్తిగా ఫాలో అవడం అన్న విషయాన్ని మనం చూసాం. వీటిని ఏదైతే లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలము అన్న విషయాన్ని కూడా చూసాం. దాన్ని బట్టి మీరు తర్వాత చూడండి. మీరు అందుకోసమే మీకు ముందు పంపించాను, చూసుంటారు మీరు కొంతమంది. తర్వాత ఇప్పుడు కొంత ఎక్స్ప్లెనేషన్ నేను కూడా ఇచ్చాను. మీకు ఏమైనా దీనిలో డౌట్స్ ఉంటే చెప్పండి, లేదు అంటే తర్వాత దానికి. ఈ కాన్సెప్ట్స్ తెలియడం కోసమే
మట్టి కుండ అని, లేకపోతే కారణము కార్యముని, సత్కార్యవాదము అసత్కార్యవాదముని ఈ పదాలు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది దీని గురించి మరేం లేదు అంటే విల్ గో టు ద నెక్స్ట్ పాయింట్. మరి మొదటి చార్ట్కి వెళ్ళిపోమ్మా. దర్శనములు మతములు సమ్మరీ అనేది ఉంది కదా. దర్శనములు సమ్మరీ అనే ఒక చార్ట్ ఉంది, దానికి పెట్టి దర్శనములు మతములు సమ్మరీ అవుతుంది గారు. దర్శనములు సమ్మరీ అని మొట్టమొదటి ప్రారంభించే కదా మనం ప్రారంభించలేదు దాంతో. ఓకే ఓకే. సమ్మరీ అని ఉంటుంది. సమ్మరీ మేబీ 3 అనేదో ఉంటే ఉంటుంది. ఓకే ఓకే. అంటే రివిజన్ 3 ఏదో ఉంటుంది అనుకుంటాను. సమ్మరీ 3 అనేదో ఉంటుంది. లేటెస్ట్ ఉంది అది. దర్శనములు లేటెస్ట్ ఉంది కదా. నువ్వు ఇటుపక్క షిఫ్ట్ చేయడం వల్ల చదవడానికి సుఖంగా ఉంటుంది జనాలకి. ఇప్పుడు మనం ఇది చూసేసాం కదా, దీనిలో ఏమైనా డౌట్లు లేవు కదా. ఆదిశంకరాచార్యులు ఏమని చెప్పారు, మనకి మిథ్య అంటే అవిద్య అంటే తేడా తెలిసింది కదా, చదువుకున్నాను లాస్ట్ టైము. తర్వాత విశిష్టాద్వైతం గురించి కూడా చదువుకున్నాం. విశిష్టాద్వైతంలో సగుణస్థితులు నిర్గుణస్థితులు రెండు పరిగణనలో తీసుకుంటాము అన్న విషయాన్ని, వాటికి అంటే ఆత్మకి అంటే జీవాత్మకి ప్రకృతికి పరమాత్మ సంబంధం ఏమో శరీర సంబంధం అని. దీనికి ఏదో ఎగ్జాంపుల్ గా త్రిదండంలో జీయర్ స్వామి త్రిదండంలో 3 దండాలు ఉన్నట్టుగా 3 కలిసి ఎప్పుడు ఉంటాయని అంటే అంతవరకే. అది శరీరానికి 4 సంబంధాలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే ఆధారాధేయ సంబంధం అంటారు. అంటే ఆధారమై ఉంటుంది. అంటే పరమాత్మ ఆత్మలకి ప్రకృతికి ఆధారమై ఉంటుంది, అంటే బేస్ గా ఉంటుంది అన్నమాట. రెండోది ఏమిటి అంటే అది దానికి చెందినదై ఉంటాం, పరమాత్మకే చెందినవై ఉంటాయి ఇవి, ఈ ప్రకృతిని జీవుళ్ళును. తర్వాత మూడోది విధేయము అంటారు, అంటే దాని చేత కంట్రోల్ చేయబడి ఉంటుంది. నాలుగోది అపృథక్ సిద్ధము అంటారు, అంటే వాడితో విడిపోకుండా ఉంటుంది. ఇలా 4 రకాలైన సంబంధాలు ఉన్నాయి. కానీ ఈ 3 దండాల గురించి చెప్పినప్పుడు 3 కలిసి ఉంటాయి అన్నంత వరకే ఈ శరీర సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. మిగతా 3ను దీనికి ఈ సందర్భంలో అప్లై అవ్వవు. కరెక్ట్గా అప్లై అయ్యేది శరీర సంబంధమే. అర్థం చేసుకోవడం కోసం మాత్రమే 3 దండాలను చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే, కണ്ണన్కి ఇంతకుముందు పండు రంగు రుచి అంటే వాడు ఒప్పుకోవట్లేదు. ఆ రంగు రుచి పండు లేకుండా ఉండదయ్యా అంటే, రంగు రుచి పదార్థాలు ఎలా అవుతాయండి అంటాడు. అవి లక్షణాలు కదా, పదార్థాలు కాదు కదా అని. అందుకోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను తప్ప బేసికల్ గా శరీర సంబంధం అన్నది శరీరానికి ఆత్మకి ఉండే సంబంధం. ఆత్మ లేకుండా శరీరం ఉండదు, ఆత్మ మీదే ఆధారపడి ఉంటుంది, ఆత్మకి విధేయంగా ఉంటుంది, ఆత్మ చేత కంట్రోల్ చేయబడి ఉంటుంది, తర్వాత ఆత్మకి చెందినదై ఉంటుంది శరీరం అన్నది. ఈ రకంగా 4 రకాల సంబంధాలు ఉన్నాయి. ఆ 4 రకాల సంబంధాలతో అలాగే పరమాత్మకి జీవులకి లేకపోతే పరమాత్మకి ప్రకృతికి కూడా సంబంధం ఉంటుంది అని విశిష్టాద్వైత సిద్ధాంతంలో చెప్తారు. ఈ రకంగా 2 ఒకటే అన్నమాట. పరమాత్మ ఆత్మ జీవుడు జీవాత్మ శరీరము ఎలా కలిసి ఉంటాయి, ఒకటిని అడ్రస్ చేస్తే రెండోది అడ్రస్ అవుతాయో, అలాగే పరమాత్మ కూడా జీవుడు కానీ ప్రకృతి కానీ తో పాటు అడ్రస్ అవుతాడు. అందువల్ల వేరు కాదు. కాబట్టి మనకి ఇంత ముందు చెప్పుకున్నటువంటి సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఒకటే ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాటిని అన్ని హాయిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు విశిష్టాద్వైతం అయిపోయింది కాబట్టి ద్వైతానికి వచ్చాము. ద్వైతం కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ పేజ్ రామ్మా. పూర్వమీమాంసలో కూడా 2 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రభాకర మిశ్రుడు, కుమరళ భట్టుడు అని. వాళ్ళ ఇద్దరు తేడాలు కూడా కొంచెం చెప్పుకున్నాం, అంతకంటే మనకు అక్కర్లేదు.
తర్వాత అద్వైతంలో రెండు చీలికలు ఉన్నాయని చెప్పుకున్నాం. భేదాభేద భాస్కరుడు, భేదాభేదాభై యాదవ ప్రకాశకులు. దీనికి కూడా తేడాలు చెప్పుకున్నాం మనం. భేదాభేదాభై భాస్కర అంటే ఎలా ఉంటుంది అంటే అది సముద్రం నుంచి కెరటాలు నురుగు వచ్చి మళ్ళీ సముద్రంలో కలిసిపోయినట్టుగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే భేదాభేద యాదవ ప్రకాశకులేమో ఉపాధి వల్ల సెపరేట్ అవుతాయి రెండును. ఉపాధి లేకపోతే రెండు కలిసిపోతాయి. గాలి, కుండలో గాలి, కుండ పైన గాలి, రెండు కుండ లేకపోతే రెండు ఒకటే అయిపోతాయి అన్న విషయాన్ని, అంటే శరీరం ఉంటే శరీరం ఉన్నంత కాలమును ఆత్మ పరమాత్మ వేరు, శరీరం లేకపోతే ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్న విషయాన్ని యాదవ ప్రకాశకులు చెప్పారు అన్న విషయాన్ని కూడా చదువుకున్నాం. తర్వాత పేజీ చూద్దాం. మరి ఎంత చిన్నది చేయకు, కొంచెం పెద్ద చేయి. వద్దు. దానిలో ఇప్పుడు వైష్ణవ సంప్రదాయాలు 4 సంప్రదాయాలుగా చెప్తారు, ముఖ్యమైనవి. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైన సంప్రదాయాలు 4 సంప్రదాయాలుగా చెప్తారు. ఇంకొంచెం చిన్నది చేయరమ్మా. దానిలో శ్రీ సంప్రదాయం అని ఇవన్నీ ఉన్నాయి, రాసుకోక్కర్లేదు, ఇవన్నీ చార్ట్లో ఉన్నవే. మీకు నేను ఊరిగా చదువుతున్నాను, మీరు తర్వాత మీరు చార్ట్ చూసుకుంటే మీకు వస్తుంది. చార్ట్ మీకు ఆల్రెడీ పంపించున్నది కూడా. అందులో శుద్ధాద్వైతం అని, అచింత్యాభేదాభేదం అని, ద్వైతాద్వైతం అని 3. దానిలో శుద్ధాద్వైతం అనేది వల్లభులు అన్న ఆయన దాని ఫౌండర్ కింద చెప్పుకోవాలి. అది దీన్ని ఈ శుద్ధాద్వైతాన్నే వల్లభులవుదాన్నే మరొక పేరు కూడా ఉంది దీనికి. శుద్ధాద్వైతాన్ని ఏమంటారంటే రుద్ర సంప్రదాయం అంటారు. వల్లభుల సంప్రదాయానేమో రుద్ర సంప్రదాయం అంటారు. అలాగే ద్వైతాద్వైతం నింబార్కులది ఉంది, దాని కుమార సంప్రదాయం అంటారు. తర్వాత కണ്ണన్ ఇది రాసేసి, ఎందుకు రాయలేదో తెలియదు, కొంచెం పెద్ద చేయ, లేకపోతే రాసి ఉంటానేమో అనుకుంటాను. ఇది కొంచెం అది పెద్ద చేస్తే వస్తుందేమో. శుద్ధాద్వైతం కాదు, శుద్ధాద్వైతం పైది ఉంది కదా, ఇంకొంచెం పెద్ద చేయి అది. ఇప్పుడు బ్రాంచ్ ఆఫ్ వైష్ణవిజం మన సంప్రదాయమో శ్రీ సంప్రదాయం అంటారు. అంటే 4 సంప్రదాయాల్లో ఒకటి శ్రీ సంప్రదాయం. మనం విశిష్టాద్వైతం అంటే భగవద్ రామానుజులు చెప్పిందేమో శ్రీ సంప్రదాయం. అంటే మనకి లక్ష్మీదేవి ద్వారా వచ్చింది అని చెప్పుకున్నాం మనం. లక్ష్మీదేవి ద్వారా రావడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఎంతటి పాపులైనా కూడా మన అమ్మ కాపాడుతుంది అని. చాలా ఎక్కువ పాపం చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా మీరు? రామాయణంలో ఒక కథ చెప్పుకోండి. రామాయణంలో చాలా ఎక్కువ పాపం చేసిన వాడు ఎవడో చెప్పగలరా ఎవడైనా? కాకాసురుడు కంటే ఎక్కువ పాపం చేసిన వాడు మరొకడు లేరు. అతను అమ్మనే ఇబ్బంది పెట్టాడు. రావణాసురుడు కనీసం ఇబ్బంది పెట్టినా ముట్టుకోలేదు. కాకాసురుడు అంతకంటే నికృష్టమైన పని చేశాడు. ఆయన కూడా అమ్మ కాపాడింది. అందువల్ల ఎవరినైనా కాపాడుతుంది అని చెప్పేసి మనకి నమ్మకం, ధైర్యం. దైతుల్లో తమోయోగ్యులు కొంతమంది ఉంటారు, కానీ మనకి తమోయోగ్యులు అవడం ఉండవు. ఎందువల్లంటే ఎంత పాపం చేసినా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే అమ్మ కాపాడుతుంది కాబట్టి. అది అందువల్ల మనకి శ్రీ సంప్రదాయంలో ఆ ప్రాబ్లం లేదు. అందువల్ల మన దాన్ని శ్రీ సంప్రదాయం అంటారు. అలా కాకుండా మరి 3 సంప్రదాయాలు ఉన్నాయి వైష్ణవ సంప్రదాయం, ముఖ్యమైనవి. దానిలో రుద్ర సంప్రదాయం అన్నదేమో ఆచార్య వల్లభులు ప్రవచించారు. దీనిలో శ్రీకృష్ణుడు, నరసింహుడు అంటే పెరుమాళ్ళగా, పరమాత్మగా వాళ్ళు పూజిస్తారన్నమాట. వాళ్ళు మరికొంతమందిని కూడా పూజిస్తారు, కానీ వాళ్ళందరూ మళ్ళీ పరమాత్మ దగ్గర పరమాత్మకి సబ్సర్వియంట్, అంటే ఆయన చేత నియమించబడే వాళ్ళుగానే ఉంటారు అని చెప్పేసి చెప్తారు. అదర్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఇంతే. మిగతా ప్రిన్సిపల్స్ అంతా మన విశిష్టాద్వైతం లాగే ఉంటాయి. ఇంతవరకు కొన్ని తేడాలు ఉన్నాయన్నమాట. అలాగే అచింత్యాభేదాభేదం అని ఇస్కాన్ వాళ్ళు ఫాలో అవుతారు.
ఇదంతా కూడా మధ్వల నుంచి వచ్చింది, మధ్వ సంప్రదాయం నుంచి వచ్చిందే. ఈ శుద్ధాద్వైతం కానీ, భేదాభేదం కానీ, ద్వైతాద్వైతం కానీ మంచి మధ్వ సంప్రదాయం నుంచి వచ్చినవే. దానిలో మధ్వ సంప్రదాయం నుంచి ఒక ముఖ్యమైన బ్రాంచ్ ఏమిటి అంటే ఈ గౌడీయ సంప్రదాయం. అంటే యాక్చువల్గా ఇది బెంగాలీ వైష్ణవిజం అంటారు. ఆయన పేరు బలదేవుడు, బెంగాలీ ఆయన స్టార్ట్ చేశారు. దాంట్లో కొన్ని చీలికలు వచ్చాయి. దానిలో ముఖ్యమైన చీలికలు రెండు. ఒకటేమో ఇస్కాన్ అని, శ్రీలా ప్రభుపాద అని ఆయనది. చైతన్య మహాప్రభు నుంచి వచ్చింది అనుకోండి. చైతన్య మహాప్రభు నుంచి శ్రీలా ప్రభుపాద నుంచి పాపులర్ అయింది ఇస్కాన్ సంప్రదాయం. గౌడీయ సంప్రదాయం మరొకటి ఉంది. ఈ గౌడీయులకి ఇస్కాన్ వాళ్ళకి తేడా ఏమిటంటే మైనర్ చేంజెస్ ఉన్నాయి, కానీ గౌడీయ సంప్రదాయంలోనేమో దే ఫాలో స్ట్రింజెంట్ ప్రిన్సిపల్స్. ఇస్కాన్ వాళ్ళు అంటే వాళ్ళకి ఈ వర్ణ ఆశ్రమ ధర్మాల్ని వాటిని చాలా ఖచ్చితంగా పాటిస్తారు. వాళ్ళు ప్రసాదం అందరి చోట స్వీకరించడం కానీ అలాంటివి చేయరు. ఇస్కాన్ వాళ్ళు దే ఆర్ మోర్ ఓపెన్. అందరినీ అది ఆయన పై దేశాలకు వెళ్ళి 170 దేశాలకు ఎన్నో ప్రచారం చేసి శ్రీలా ప్రభుపాద. దానివల్ల ఏమిటైందంటే దట్ ఈస్ మోర్ ఓపెన్ యాక్చువల్లీ. మరొక విషయం మనకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అంశీభావం. పరమాత్మకిని జీవాత్మకి పరమాత్మకిని అంశీభావం వీళ్ళు చెప్తారు. మనకి ఇందాకలా వల్లభులు ఏం చెప్తారు అంటే, వల్లభులు చెప్పేది స్పార్క్ అండ్ ఫైర్ అన్నట్టుగా చెప్తారు సంబంధం. ఒక నిప్పు నుంచి వచ్చే మిణుగు అన్నట్టుగా, నిప్పు రవ్వ అన్నట్టుగా. దీనిలో అంశీ భావం అని చెప్తారు. ఈ డీటెయిల్స్ మనం వెళ్ళక్కర్లేదు. ఈ భావాలు ఉన్నాయి, ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయని తెలుసుకుంటే చాలు. అలాగే ద్వైతాద్వైతం అని ఇంబార్కుల సంప్రదాయం ఒకటి ఉంది. ఇది కూడా దీన్ని కుమార సంప్రదాయం అని కూడా అంటారు. దీనిలో జీవా ఈజ్ ఆల్సో ఇన్సెపరబుల్ ఫ్రమ్ పరమాత్మ ఓన్లీ, అండ్ పరమాత్మ ఈజ్ లార్డ్ కృష్ణ. వీళ్ళు కూడా మరి మిగతా గాడ్స్ ఆరాధిస్తారు, కానీ మళ్ళీ కృష్ణుడే పరమాత్మగా వాళ్ళు ఒప్పుకుంటారు. ఇవి ముఖ్యమైన వైష్ణవ సంప్రదాయాల్లో ముఖ్యమైన వైష్ణవ సంప్రదాయాలు ఈ మూడును. ఇవి కాకుండా మీరు వినే ఉంటారు, రామానందీస్ అని ఉన్నారు. రామానంది అంటే ఈయన శ్రీరామానుజుల శిష్యుడే. నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ ప్రచారం చేశారు. ఆయన రాముడు పరమాత్మగా చెప్తారు ఆయన. ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ ఆన్ భక్తి ఓన్లీ. ఇన్ఫాక్ట్ ఆల్ దీస్ రిలిజియన్స్ ఆర్ బేస్డ్ ఆన్ భక్తి. ఈ వైష్ణవాలన్నీ కూడా వైష్ణవ సంప్రదాయంలోనే భక్తి సంప్రదాయం. ఇది కూడా భక్తి ప్రపత్తి కంటే భక్తి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది రామానందీస్లో కూడా. ఈ రామానందుల శిష్యుడే కబీర్ అని చెప్తారు. ఇవి కాకుండా స్వామినారాయణ అని, లేకపోతే రాధా దాన్ని ఏంటారు, రాధాస్వామి వేరు, చెప్తాను. రాధా వల్లభీస్ అంటారు. రాధే అంటూ ఉంటారు. బృందావనంలోనే ఉంటారు ఎక్కువ వీళ్ళు. అంటే మనకి అమ్మలాగా వాళ్ళకి రాధాకృష్ణుడు పూజిస్తారు. రాధ వాళ్ళకి ముఖ్యం. మనకి అమ్మ ముఖ్యమైనట్టుగా వాళ్ళకి రాధ ముఖ్యం. మిగతా వాటిల్లో రాధ అంత ముఖ్యం కాదు. రాధా వల్లభీస్లో రాధ ఎక్కువ ముఖ్య ప్రాధాన్యత. వీళ్ళందరికీ గోలోకం అంటే మనకి పరమపదంలాగా గోలోకం అంటారు. వాళ్ళు గోలోకానికి వెళతారు అని చెప్తారు. ఇలాగా స్వామినారాయణ అని ఒక సెట్ ఉంది. స్వామినారాయణ సెట్ ఏమో వాళ్ళు కూడా వైష్ణవులే. ఎటొచ్చింది వాళ్ళు, మనం 3 తత్వాలంటే వాళ్ళు 5 తత్వాలు అంటారు. నారాయణుడే పరదైవం, నారాయణుడే వాళ్ళకు కూడా. ఇలాగే తేడాలు ఉన్నాయి. మనం అంత డీటెయిల్స్కి వెళ్ళక్కర్లేదు. కానీ వైష్ణవిజం ద్వైతం రెండు కలిసిపోయిన తత్వాలు ఇవన్నీ. అంటే మతం ఏమో వైష్ణవం, సంప్రదాయం ఏమో అంటే దర్శనం ఏమో ద్వైతం. తర్వాత మనకి అద్వైతాల్లో 2 చీలికలు ఉన్నాయి. ధ్యాన నియోగవాదులని ఇంకొంచెం పైకి వెళ్ళమ్మా, ఇంకొంచెం పైకి, నో కిందకి కాదు, పైకి. అంటే ఇక్కడ ధ్యాన నియోగవాదులని, నిష్ప్రపంచీకరణ నియోగవాదులని 2 రకాలు ఉన్నారు. ధ్యాన నియోగవాదులు అంటే ఇవి 2 కూడా అద్వైతంలో 2 భాగాలు, 2 చీలికలు. వీళ్ళు ఏమిటంటారు అంటే నేనే బ్రహ్మనని మెడిటేట్ చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల మనం పరమాత్మ అవుతాము అని వాళ్ళ ఉద్దేశం.
నిష్ప్రపంచీకరణ యోగవాదులు అంటే ప్రపంచం లేదు, ప్రపంచం అనే దాన్ని అన్న విషయాన్ని, ప్రపంచం జగత్ అనేది లేదను అన్న విషయాన్ని మీద మెడిటేట్ చేస్తూ ధ్యానిస్తూ దాని నుంచి విడిపోయి తన బ్రహ్మానుభవాన్ని బ్రహ్మానందాన్ని పొందడాన్ని నిష్ప్రపంచీకరణ యోగవాదులు అంటారు. ఈ రెండు చీలికలు అంటే నేను బ్రహ్మాన విషయాన్ని నేను బ్రహ్మ అనుకోవచ్చు, లేకపోతే ప్రపంచం లేదనుకోవచ్చు. రెండు భాగాలు కదా దానిలోను. ప్రపంచం లేదు, నేను ఒక్కడే ఉన్నా, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అని. దానిలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, నేనే పరమాత్మ అన్నది అని అనుకుంటూ పరమాత్మానుభవాన్ని పొందడం ఒక పద్ధతి. అలా కాకుండా ప్రపంచం లేదు, జగత్తు లేదు అనుకుంటూ ధ్యానం చేసి దాని ప్రకారం పరమాత్మానుభవాన్ని పొందడం ఒక పద్ధతి. ఈ రకంగా రెండు రకాల చీలికలు ఉన్నాయి ఈ దర్శనాల్లో. లేకపోతే ఇవి ముఖ్యమైనవి, ఇంతకంటే మనకు డీటెయిల్స్ లోకి వెళ్ళక్కర్లేదు. ఇంకా మతాలను గురించి మరొకసారి చూద్దాం. ఆదిశంకరాచార్యుల వారు అంటే ఆదిశంకరాచార్యుల వారు వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనం, బౌద్ధం ఒకటి చాలా ఎక్కువగా ఉంది. పూర్వమీమాంస అంటే పూర్వమీమాంస దర్శనకారులు ఎక్కువ మంది ఉన్నారు అప్పుడు. బౌద్ధం మన ఊర్లలో అంటే రామతీర్థం లాంటి ఊళ్ళల్లో కూడా బౌద్ధం ఉండేది అప్పుడు. అమరావతి లాంటి ఊళ్ళు అలాగూ, నాగార్జున కొండ అది నాకు తెలుసు. అందులో సౌత్ ఇండియా అంతా బౌద్ధం ఉండేది, నార్త్ ఇండియా అలాగూ ఉండేది. తర్వాత పూర్వమీమాంస కూడా ఎక్కువ ఉండేది. ఈ యజ్ఞాలు యాగాదులు అలాంటివి ఉండేవి అన్నమాట. వాటిని అప్పుడు ఖండించాల్సిన అవసరం వచ్చింది. వాటి నుంచి వేద సంస్కృతిని తర్వాత పరమాత్మ గురించి ప్రతిష్ట చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకోసం శంకరుల వారు ఆయన ఏం చేసేవారు అంటే 6 మతాల్ని స్థాపించారు. షణ్మత స్థాపన అంటారు. శైవము, వైష్ణవము, శాక్తేయము, గణాపత్యము, సౌరము, కౌమారము అని. ఈ 6 మతాలను ఒక్కొక్కలో ఒక్కొక్క పరమాత్మగా పూజించమని చెప్పారు. దానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆగమం విధానం గట్రా ఉన్నాయి. శైవాగమం వేరు, వైష్ణవ ఆగమం అంటే పూజించే విధానం. తర్వాత అన్ని రకాల దేవాలయాలని అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా శైవ దేవాలయాన్ని, శక్తి దేవాలయాన్ని, వైష్ణవ దేవాలయాన్ని అన్నింటినీ కూడా ఆయన స్థాపించడం కానీ, పునరుద్ధరించడం కానీ, లేకపోతే మళ్ళీ ఏదో పునఃప్రతిష్టాపన చేయడం కానీ అలా ఏదో చేసి ముందు దేవుణ్ణి తీసుకురావాలి కాబట్టి బౌద్ధంలో దేవుడు లేడు. అందువల్ల దేవుణ్ణి ఇంట్రొడ్యూస్ చేయడం కోసం బౌద్ధం లాగే ఆయన కూడా ప్రపంచం అంతా లేదు, ప్రపంచం అంతా శూన్యం అంటూ చెప్పుతూ వచ్చి ఒక్కటే ఉంది, అది పరమాత్మ అని చెప్పారు అన్నమాట. ఆ రకంగా బౌద్ధం దారిలో వెళుతూ ఒక మలుపు తిరిగి పరమాత్మను ప్రతిష్టాపించింది శంకరాచార్యుల వారు. అక్కడి నుంచి మరికొంత సంస్కరణ చేసి పరమాత్మకి మనకి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసింది రామానుజుల వారు. దాని తర్వాత భక్తి భేదం అంటూ మిగతా సిద్ధాంతాలు ద్వైతం లాంటివి వచ్చాయి. అంటే శంకరాచార్యుల వారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ, బౌద్ధం నుంచి పరమాత్మ లేడు, వేదాలు లేవు అన్న దగ్గర నుంచి వేదాలు పరమాత్మ ఉన్నాయి అని స్థాపించిన వారు శంకరాచార్యుల వారు. ఆయనకి మనకి సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసింది రామానుజాచార్యుల వారు. ఆ తర్వాత భక్తి గురించి ఎక్కువ చెప్పిన వారు మధ్వాచార్యుల వారు. ఎటొచ్చి భక్తి గురించి వారు భాగవతం లాంటి పుస్తకాలు తీసుకున్నారు. కానీ భాగవతం లాంటి పుస్తకాల్లో కూడా భక్తితో పాటు చాలా విషయాలు ఉంటాయి. పురాణం పంచలక్షణం అని నిన్న మొన్న చదువుకుంటున్నారు. 5 లక్షలు ఉంటాయి అని, సర్గశ్చ ప్రతిసర్గశ్చ అని అవన్నీ ఉంటాయన్నమాట. సృష్టి ప్రతిసృష్టి అవన్నీ. అలా లేకుండా భక్తి సంబంధం గురించే చెప్పే పాటలు ఆళ్వార్ల పాటలు కాబట్టి ఆళ్వార్ల పాటలు ఇంట్రొడ్యూస్ చేశారు రామానుజుల వారు. దానిలో భగవద్ విషయం తప్ప మరొకటి ఉండదు. ఆళ్వార్ల పాటల్లో భగవంతుడి భగవంతుడికి మనకి సంబంధం, భగవంతుడి విషయం తప్ప మరొకటి ఉండదు. కాబట్టి ఆ భగవద్ విషయం ఉన్నటువంటి ఆళ్వార్ల పాశురాల్ని, నారాయణ దివ్య ప్రబంధాల్ని మనకి ఇంట్రొడ్యూస్ చేసి మనల్ని బాగు చేసే, మన అందరినీ వితౌట్ ఎక్సెప్షన్ అందరినీ బాగు చేయడానికి సంకల్పించిన వారు భగవద్ రామానుజులు. అంటే ఇప్పుడు మనకి తెలిసింది ఏమిటి అంటే ఆయనకి మనకి సంబంధం ఏమిటి,
పరమాత్మకి మనకి సంబంధం ఏమిటి, సృష్టి ఎలా వచ్చింది, ఈ ఈ విషయాల్ని మనం ఇంక ముందు చదువుకుంటాం. ఇక్కడతో ఇప్పుడు నేను ఆపేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 14:20 అయింది కదా. 10 minutes let us keep it for question discussions. 10 or 15 depending on your availability and comfort. బాబా ఏమైనా చెప్పాలంటే చెప్పు, మిగిలిపోయినవి తగ్గుతాను. మిగిలిపోయినవి కావు కానీ పిల్లలందరికీ మనసుల్లో ఉన్న డౌట్లు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నవి, రావడానికి అవకాశం ఉన్నవి కొన్ని చెప్తాను, అవి క్లారిఫై రాసుకునిదా. మొదటిది అసలు వేదాన్ని ఎందుకు ప్రమాణంగా అంగీకరించాలి? రెండవది భగవద్ రామానుజులు చెప్పారని చెప్పి మనం ఫాలో అయిపోవడమేనా, లేకపోతే ఏదైనా రీజన్ ఉందా ఆయన చెప్పిన దాన్ని ఫాలో అవడానికి? మూడవది అనగా వేసిన ప్రశ్న, అన్నీ ఆయనే చేస్తున్నప్పుడు మరి మనకి కష్టాలు ఎందుకు తీసుకురావాలి, సుఖాలు ఎందుకు తీసుకురావాలి, మన మనస్సు సక్రమంగా వెళ్ళేలా ఎందుకు ప్రవర్తింప చేయకూడదు ఆయన? ఇది మూడో ప్రశ్న. నాలుగోది నువ్వు రాసినటువంటి మొట్టమొదటి క్వశ్చన్ లో అక్కడి నుంచి ఇక్కడికి ఏదో పేరు రాసే ఏమిటది, పేరు గుర్తులేదు నాకు. మొదటి క్వశ్చన్ అన్న మొట్టమొదటి క్వశ్చన్ చూడు. కారణం నుంచి కార్యం. అక్కడ సత్కార్యవాదం అన్నావు కదా, తీసినాన్న. సత్కార్యవాదం అని చెప్పావు. ఈ సత్కార్యవాదం అంటే అసలు ఏమిటి? కారణం నుంచి కార్యం రావడమేనా, అంటే ఒకదాని నుంచి ఒకటి వచ్చిందని చెప్పడమా, లేకపోతే ఏమిటి దానికి ప్రాపర్ మీనింగ్? ఇవన్నీ వాళ్ళకున్న డౌట్లు, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యలేరు చిన్నపిల్లలు కనుక. అందుకోసం నేను అడుగుతున్నాను, వాళ్ళకి సమాధానం. నువ్వే చెప్పకూడదు. నేను చెప్పను. నువ్వే ఇవాళ క్లాస్ అంతా నీదే, నేను నోరెత్తాను. ఇప్పటికే వాళ్ళ తరఫున నేను ప్రశ్నలు అడుగుతున్నాను అంతే. నువ్వే చెప్పేస్తే బాగుంటుంది కదా. వద్దు వచ్చు అంతే, పక్కకి పెట్టిస్తా. సత్కార్యవాదం అంటే ఇప్పుడు ఈ కారణం నుంచి కార్యానికి ఇక్కడ సత్కార్యవాద సంబంధం అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? తల్లి మీకు అందరికీ సత్కార్యవాదం అంటే బోధపడ్డదా? మట్టిలోంచి మట్టి కుండే వస్తుందా, మట్టిలోంచి బంగారం కుండ వస్తుందా అనే విషయం మాట్లాడుకున్నాం కదా, అదేమైనా అర్థమైందా? అంటే డౌట్లు ఉంటే అడగండి అమ్మా, పర్వాలేదు. దెబ్బలు ఆడరు మిమ్మల్ని. ఇంకేదంటే మీకు ఏమీ రావనుకోనే ప్రారంభిస్తున్నాం మేము, కనుక మీకేమీ ఫండమెంటల్స్ తెలియవు అనుకోనే మేము ప్రారంభిస్తున్నాం. కనుక మీకు ఇవన్నీ డౌట్లు రావాలి. రావడం లేదంటే మీరు చాలా గొప్పవాళ్ళు, బాగా బాధపడిపోతుంది అనమాట. కనుక మీరు ఆ డౌట్లన్నీ అడగండి మీకున్నవి. వాళ్ళ కాకపోతే మరో క్లాస్ తీసుకుంటాం. ఏమిటి దీనికి అన్ఎండింగ్ ఇది. అంతవరకు మీరు మళ్ళీ కాలేజీలో వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేండి బాబు అనేదాకా మేము చెప్తాం. కనుక ఏం పర్వాలేదు, మీకున్న డౌట్లు అడగండి. అంటే సత్కార్యవాదం అందరికీ బోధపడ్డదా? మొదటి ప్రశ్న. అర్థమైంది తాతగారు. కారణమే కార్యము అని అర్థమైంది తాతగారు. అంటే కారణమే కార్యం అంటే సత్కార్యం అంతేనా? రామం అంతేనా? చెప్పు. కారణమే కార్యంలో ఉంటే సత్కార్యం అంటే, మట్టి కుండలో ఉంటే, మట్టి కుండలో ఉంటే అది సత్కార్యవాదం. అలా కాకుండా అది వేరుగా ఉందనుకో, మట్టి నుంచి బంగారం కుండ వచ్చిందనుకో, అది అసత్కార్యవాదం. ఇది బ్రీఫ్ గా. అందువల్ల ఇప్పుడు మనకి ఇంతకలా మనకి ఆ ప్రశ్న ఏమిటి అంటే,
చేతనం నుంచి అచేతనం రావడానికి అవకాశం ఉందా అని ప్రశ్న. అందుకోసం అవసరం వచ్చింది. అసత్కార్యవాదం సత్కార్యవాదం లేదు అంటే ఇప్పుడు అసత్కార్యవాదం కూడా చెప్పచ్చు. ఎందువలంటే నీకు ఒక కెమికల్ సెల్ పెట్టావనుకో ఎలక్ట్రిసిటీ వస్తుంది దానిలోంచి, అది అసత్కార్యవాదమే. అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏదో తర్వాత చూద్దాం అనుకో. కెమికల్ సెల్లో ఏదో 2 మెటల్స్ పెడితే ఒక కరెంట్ వచ్చి లైట్ బల్బు వెలుగుతుంది. అవి 2 బల్బు వెలగడం ఏమో ఈ మెటల్స్ ఎందుకు సంబంధం అన్నది తర్వాత చూద్దాం. అంటే దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ టెక్నికల్లీ. కానీ పాత రోజుల్లో ఆ రోజుల్లో ఏమిటైందంటే దే ఓన్లీ హ్యావ్ అంటే మట్టిలోంచి మట్టి కుండే వస్తుంది, బంగారం నుంచి బంగారం కుండ వస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి దీనిలోంచి అది కూడా వస్తుందా, వస్తే ఏమిటి చేయడం, రాకపోతే రావడానికి అవకాశం ఉందా, రాకపోవడానికి అవకాశం ఉందా అన్న విషయాన్ని చర్చించుకున్నారు. కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు వాళ్ళకి దొరకలేదు. అచేతన పదార్థం నుంచి చేతనం వస్తుందా, చేతన పదార్థం నుంచి అచేతనం వస్తుందా, అలాంటి ప్రశ్నలకి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది వాళ్ళు వేదాల నుంచి కూడా చూశారు, తర్వాత ఉపనిషత్తుల నుంచి చూశారు, అలాంటివి చేశారు. ఆ సందర్భంలో సత్కార్యవాదం అన్న ప్రశ్న మనకి వస్తుంది. సత్కార్యవాదం అన్నది టెక్నికల్ వర్డ్. వీ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ద టెక్నికల్ నామన్క్లేచర్ పార్ట్ ఆఫ్ ఇట్. కాన్సెప్చువల్లీ అది కాన్సెప్చువల్లీ ఒక కారణం నుంచి కార్యం వచ్చినప్పుడు కారణమే కార్యంలో ఉంటుందా, మరేదో వేరే పదార్థాలు ఉంటాయా అన్నది ప్రశ్న. అమ్మా నేను ఒక్కసారి మాట్లాడతాను. చెప్పండి. నవ్య, అందరికీ నీకు అడ్రస్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు కారణమే కార్యం అని కాదు సత్కార్యం అంటే. ఉన్నదాని నుంచి మరొకటి రావడం అంటే శూన్యం నుంచి వస్తుంది అన్నారు ఇంతకు ముందు వారు. అంటే శూన్యం నుంచి రాదు, ఉన్నదాని నుంచే మరొకటి వస్తుంది అన్నారు. ఆ ఉన్నదానిలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలే ప్రొడ్యూస్ అయిన దానిలో కూడా ఉంటాయి. అవుమా? దాన్ని సత్కార్యం అంటారు. అదే ఇప్పుడు రామన్ చెప్పింది. అంటే ఒక పదార్థం ఉండి ఆ పదార్థంలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలతో కూడే మనకి అవతల ప్రోడక్ట్ కూడా ఆ లక్షణాలతోటే కూడి ఉంటుంది. అంటే ఆ పదార్థము ఆ లక్షణాలతోటి కూడి ఉండాలి. అందుకోసం నేను రెండో ప్రశ్న అడిగినప్పుడైనా మిమ్మల్ని ఈ అవతలేమో ఉన్నదేమో సర్వేశ్వరుడు అంటున్నారు, సర్వేశ్వరుడేమో చైతన్యం కలిగిన వాడు అంటున్నారు. మరి ఇక్కడేమో జగత్తులో చిత్తు అచిత్తు రెండూ ఉంటాయి కదా. ఈ రెండూ ఉన్నప్పుడు ఒకటి చైతన్యం ఉన్నది, ఒకటి చైతన్యం లేనిది కదా. అలాంటప్పుడు చైతన్యం లేనిది అంటే సర్వేశ్వరుల్లో లేని క్వాలిటీస్ ఇక్కడికి ఎలా వచ్చాయి అని రెండవ ప్రశ్న వేశారు. ఆ రెండవ ప్రశ్నకు బోధపడ్డది అనుకుంటాను. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందాకను. ఏమిటి ఆ రెండవ ప్రశ్నకు సమాధానం మీ ఉద్దేశంలో? అమ్మా నువ్వు కానీ శ్రీ నిత్యశ్రీ కావ్య నవ్య లేకపోతే అనఘ వసుధాలహరి ఈ కుర్రాళ్ళందరూ శ్రీధర్ ఆ రెండో ప్రశ్నకి ఏమిటి సమాధానం చెప్పారు ఆయన? అది మీకు ఎంతవరకు బోధపడ్డది? ఇప్పుడు ఇవాళ చెప్పిన పాయింట్స్ కానీ మీకు బోధపడిపోతే విశిష్టాద్వైత సిద్ధాంతంలో 75% బోధపడ్డట్టమ్మా. అందుకోసమని ఇంత మళ్ళీ నేను స్ట్రెస్ చేస్తున్నాను. మన సంప్రదాయం ప్రకారం ఇప్పుడు చేతన అచేతన అంటే ఫస్ట్ ఒక సూక్ష్మ రూప చిరచిత్ విశిష్ట రూపం నుంచి స్థూల రూపంలోకి ఇది ఏంటంటారు పరిణామం చెందుతుంది అని అనొచ్చు. అంటే ఇప్పుడు సర్వేశ్వరుడు ఒక్కడు సూక్ష్మంగా ఉండి ఆయన పెద్దవాడైనాడు ఆ జగత్తు కింద. కాదు, అంటే సూక్ష్మ రూపం అప్పుడు కూడా ఆయనతో పాటు చిత్ కూడా ఉంటాయి. కాకపోతే
డిఫరెంట్ గా అంటే మనకి డిఫరెన్షియేట్ తెలిసేలాగా ఉండవు, సూక్ష్మ రూపంలో ఉంటుంది, అందుకని వేరే పేరు రూపం ఉండవు. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఎప్పుడైనా కారణంలో ఉన్న లక్షణాలే కార్యంలో వస్తాయని ఇందాక చెప్పుకున్నాం సత్కార్యవాదంలో. అంచేత ఇప్పుడు భగవంతుడిలో కూడా ఈ చేతనము అచేతనము ఉంటే తప్ప ఇక్కడ మనకి జగత్తుగా పరిణమించడానికి అవకాశం లేదు. అంచేత అక్కడి చేతనం అచేతనం ఎలా ఉన్నాయి అంటే ఒక నామము ఒక రూపంతో పిలవడానికి అవకాశం లేకుండా ఉంటాయి. అవి ఆయనతో కూడి ఉన్నాయి. ఆ కూడి ఉండడాన్ని శరీరము శరీరభావ సంబంధం అని చెప్పారు ఇందాక రామ. కనుక ఈ ఆయన వీటిని కలిగిన వాడు ఆయనకి శరీరముగా ఉన్నవి కనుక ఆయనలో ఏమున్నాయి? శరీరముగా ఈ చేతనము అచేతనము ఉన్నాయి. శరీరిగా ఆయన ఉన్నాడు. ఈ శరీరముగా ఉన్నటువంటి చేతన చేతనాలని ఇక్కడ జగత్తుగా మనకి జీవుడు ప్రకృతిగా వస్తున్నాయి. కనుక ఆయనకి మార్పు రావడం లేదు. ఏం చేత ఆయన నిర్వికారుడు. మరి ఎవళ్ళకి మార్పు వస్తోంది? ఆయనకి శరీరముగా ఉన్నటువంటి ఈ చేతన చేతనాల్లో పరిణామం ఏర్పడుతోంది. కనుక ఏమైనా ముందర సూక్ష్మంగా ఉన్నాయి. సూక్ష్మం అంటే లేకుండా పోయినాయని అర్థం కాదు. సూక్ష్మం అంటే వాటికి ఒక నామము రూపము పెట్టి ఐడెంటిఫై చేయడానికి వీలు లేకుండా ఉండడం. అలా ఉన్నవి ఒక పేరుతోటి ఒక రూపంతో మనం చూడడానికి ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఈ లోకంలోకి వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని కార్యం అంటాం, దాన్ని కారణం అంటాం. రెండట్లోనూ ఉన్నవాడు ఆయనతో కూడిన చిత్తచిత్తులే. అక్కడ ఆయనకి ఇవన్నీ కూడా ఇవన్నీ ఆయనతో చేరుంటాయి. ఇక్కడ ప్రకృతి లోపల జీవుడు, జీవుని లోపల పరమాత్మ కలిసి ఉంటారు. కనుక ఆ శరీర భావ సంబంధం అనేది రెండో ప్రశ్న వేశారు ఆయన. మీకు అది కాన్సెప్ట్ బుర్రలోకి వెళ్ళడం కోసం అని చెప్తున్నాను. కనుక జరిగింది అంటే మళ్ళీ ఒక సూక్ష్మ చిత్ అంటున్నాను. అంటే చిత్ అంటే ఏమిటి చెప్పుకున్నాం? చైతన్యం కలిగినది అంటే జీవుడని. అచిత్ అంటే ప్రకృతి. ఇప్పుడు జీవుల్లో మార్పు ఉంటుందా? సూక్ష్మం అవడం స్థూలం అవడం ఉంటుందా జీవుల్లో? జీవుడు ఎప్పుడు అణుస్వరూపుడే. ఆయనకు ఒకసారి సూక్ష్మం ఒకసారి స్థూలం అవడం అనేది ఉండదు. మరి ఇందులో ఏది సూక్ష్మం స్థూలం? ప్రకృతిలో మార్పు ఉంటుంది. కనుక సూక్ష్మం అంటే అక్కడ చిన్నది, స్థూలం అంటే పెద్దది అని కాదు. ఒక నామ రూపాలు విభాగం చెయ్యడానికి వీలుగా ఉండడం, దానికి ఒక నామం రూపంతో విభాగం చెయ్యడానికి వీలు లేకుండా ఉండడం అని అర్థం. ఆ ముందరేమో ఒక నామం రూపంతో విభాగం చెయ్యడానికి వీలు లేకుండా ఉన్న స్థితి, తర్వాతది నామం రూపంతో విభాగం చెయ్యడానికి తగినట్టుగా ఉన్న స్థితి. అది మనకు అక్కడ శరీర భావ సంబంధం, కారణ కార్యాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవన్నీ అనమాట అక్కడికి రెండో ప్రశ్న ఆయన అడిగింది. ఆయన చాలా క్రిటికల్ క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని. మీరు ఆయన ఇచ్చిన నోట్స్ 45 పేజీల నోట్స్ పంపించాడు పాపం ఆయన. అదంతా కానీ మీరు చదివి ఉంటే ఇవన్నీ మీకు పూర్తిగా తెలిసిపోతాయి. కానీ అన్ని చదవలేం కదా. కొన్ని చదువుతాం, కొంత చదవలేం, అక్కడక్కడ బైపాస్ చేస్తూ ఉంటాం, స్కిప్ చేస్తూ ఉంటాం. అంచేత ఇవన్నీ. మూడో ప్రశ్న ఏదో వేశారు. ఏదమ్మా మూడో ప్రశ్న ఏమన్నా కన్నాను? కొన్ని శృతి వాక్యాలు ఈశ్వరుడికి గుణాలు ఉంటాయి అంటాయి, కొన్ని ఏమో గుణాలు ఉండవు అని అంటాయి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అన్నది. దానికి ఏమిటి ఎక్స్ప్లెనేషన్? మీరు ఒక్కరే కాదు, మరి వాళ్ళు చెప్పినా పర్వాలేదు నాకు. అందరికీ కాన్సెప్ట్ అవుతుందో లేదో అని దానికోసం అని మళ్ళీ వెళ్తున్నాను. మన సాంప్రదాయంలో అయితే నిర్గుణుడు అని అంటే హే గుణాలేవి లేనివాడు అని చెప్తాము. సగుణుడు అంటే మనం. అలాగే కళ్యాణ గుణుడు అని ఉంటాము. ఇప్పుడు ఆయన వేసిన ప్రశ్న ఏమిటి? గుణాలు ఉన్నాయి అంటారు, అవి సగుణుడా లేదా నిర్గుణుడా అని. సగుణుడా నిర్గుణుడా? వాళ్ళేమో గుణాలు లేవంటున్నారు,
మనమేమో గుణాలు ఉన్నాయంటున్నాం. అంటే అయితే మరి నిర్గుణ అన్న శృతులకి ఎలాగ సమన్వయం చేయడం? హేయ గుణములు లేనివాడు అని చెప్పాలి. అంటే చెడ్డ గుణములు లేనివాడు, మంచి గుణములు కలవాడు. సగుణుడంటే మంచి గుణములు కలవాడు, నిర్గుణుడంటే హేయ గుణములు లేనివాడు అని అర్థం. అవి ఆ శృతులకి చెప్పారు. అమ్మా మరో ప్రశ్న వేశారు. తర్వాత నాన్న కన్నాను నాకు చూపించకు చెప్పి. సంస్కృతి వాక్య సార్ ఈశ్వర అండ్ జీవ ఆర్ నాట్. జీవుడు వేరే వేరే అంటాయి. సరే రండి. భేద అభేద శృతులు. కొన్నేమో జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అంటారు. కొన్ని శృతులేమో జీవుడు ఈశ్వరుడు ఒకడే అంటున్నారు. ఈ రెండిటికి ఎలా సమన్వయం చేయడం అని 4వ ప్రశ్న వేశారు. ఈ 4 తెలిసిపోతే మీకు విశిష్టాద్వైత సిద్ధాంతం తెలిసిపోయినట్టే. మరి తర్వాత ఆయన కానీ నేను కానీ చెప్పాల్సింది ఏమీ లేదు, అయిపోయింది ఇక్కడితో. కనుక భేద శృతులకు ఎలా సమన్వయం చేశారంటే ఏం చెప్పారు మీరు? మీకేమిటి తెలిసింది? విశిష్టాద్వైతంలో అయితే ఘటక శృతులు అని ఉంటాయి. విశిష్టాద్వైతంలో ఘటక శృతులు అని కొన్ని ఉంటాయి. ఏవైతే భేద శృతుల్ని అభేద శృతుల్ని జస్టిఫై చేసి కోరిలేట్ చేసి చెప్తారు. కాంప్రమైజ్ చేసే శృతులు. రెండింటిని కాంప్రమైజ్ చేసి ఎలా అర్థం చేసుకోవాలి అని తెలియజేసేటటువంటి శృతుల్ని ఘటక శృతులు అంటారు. కొందరేమో భేద శృతులనే యాక్సెప్ట్ చేశారు, కొందరేమో అభేద శృతులనే యాక్సెప్ట్ చేస్తే ఈ ఘటక శృతులను రెండిటికి సమన్వయం చేసి ఎలాగ అర్థం చేసుకోవాలి అనే దాన్ని చెప్పినప్పుడు ఏం చెప్పారు ఆయన? యా ఆత్మనితిష్టన్ అన్న చెప్పారు శృతివాక్యం. ఏదో భూమిలోను ఆత్మలోను ఈ నీటిలోను అన్నింటిలోను తిష్టన్ అని చదివారు. మీరు అది విని ఉంటారు. ఏమిటి దానికి అర్థం అంటే వీటిని శరీరముగా కలిగినవాడు అని అర్థం. కనుక భేదం ఉందా లేదా? అభేదమా అంటే రెండింటిని ఎలా చెప్పాలి? ఉంది భేదం, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మూడిటికి స్వభావాలు వేరు కనుక 3 ఉన్నాయి. కానీ 3 మళ్ళీ అభేదం. ఎలాగూ అంటే మన శరీరము, మన లోపల నేను అని పిలువబడేవాడు ఎలా ఉన్నారో అలాగే మొత్తం ఈ ప్రకృతి జీవుడు కూడా ఆయనతో పాటు ఆయనకి శరీరముగా ఉంటాయి. కనుక ఉన్నది ఒక్కటి, కానీ 3 వేరు వేరు స్వభావములు కలిగినవి. కనుక భేదాన్ని ఒప్పుకోవాలి, అభేదాన్ని ఒప్పుకోవాలి, రెండింటిని సమన్వయం చేసుకోవాలి అని అక్కడ శరీర భావ సంబంధము అనే దాన్ని చెప్పారు ఆయన. అదో క్యాచ్, ఆ పాయింట్ మీరు క్యాచ్ చెయ్యాలి. తర్వాత ప్రశ్న ఏమంటారు నాన్న? During the process of attaining moksha, Upanishads అది జనరల్ క్వశ్చన్. అదేమి మనకి అంటే ఇక్కడ అందరికీ మోక్షం వస్తుంది, కొందరి జీవులకే మోక్షం ఉంటుంది, కొందరికి సన్యాసులైన వారికే మోక్షం ఉంటుంది అన్నది. తర్వాత ప్రశ్న అదేనా ఆఖరు? whether ఇంకో 2 whether all jivas are eligible for moksha, if so not what happens? అదే అయిపోయింది. Normally for any karya there will be 3 karmas: upadana, sahakari and nimatta sahakari. But if Ishvara is one and only one, how can he be alone karana for both jivas and jagat? అదేమిటమ్మా మీకు తెలిసింది? 3 కారణాలు ఉంటాయన్నారు. ఆ 3 కారణాలు ఏమిటి? ఒకటి ఉపాదానం, రెండోది సహకారి కారణం. 3 కారణాలు చెప్పారు కదా. మరి 3 కారణాలు చెప్పినప్పుడు 3 కారణాలు ఒకటే అవుతాడా? మట్టి కుండ తయారు చేసేవాడు మట్టి కుండ తయారవుతుంది కదా, అక్కడ దానికి ఉపాదానం ఏమో మట్టి అంటున్నారు, చేసేవాడేమో కుమ్మరి అంటున్నారు, సహకారేమో చక్రమో కర్ర మొదలైనవి అంటున్నారు. మరి అలాంటప్పుడు 3 ఆయన ఒక్కడే ఎలా అవుతాడు అని ఒక ప్రశ్న వేశారు. తెలిసిందా దానికి? అంటే మనకి ఉపాదాన కారణం ఎలాగా అంటే చిత్తు, ఆ చిత్తు కూడా
ఆయనలోనే ఉన్నాయి కాబట్టి. తర్వాత నిమిత్త కారణం ఎలా అంటే ఆయనే ఈ సృష్టి అంతా కల్పిస్తారు కాబట్టి. ఏమిటి నిమిత్తం? ఆయన ఆయన ఈ సృష్టి చేయాలని ఆయనకు ఉండిన సంకల్పం, ఆయన దాని వల్ల ఆయన నిమిత్త కారణం అవుతారు. సంకల్పం సహకారి కారణం. సంకల్పం అని ఒకటి ఉంటుంది కదా, అది సహకారి కారణం. ఆ సంకల్పం ఒకటి. తర్వాత ఆయన సర్వశక్తిత్వ సర్వజ్ఞత్వాది గుణాలు ఉంటాయి, వాటి వల్ల ఆయనకున్న జ్ఞానం, ఆయన శక్తి కూడా సహకారి కారణం అని చెప్తారు. ఆయన సంకల్పం నిమిత్త కారణం. కనుక 3 కారణాలు ఆయన ఒక ఎగ్జాంపుల్ చూపించారు. ఆ ఎగ్జాంపుల్ బుర్రలోకి వెళ్ళిందా? ఏమిటా ఎగ్జాంపుల్? మన ఇంటి గోడల మీద చూసి సాలిడ్, ఆ సాలిడ్ ఒక్కతే వస్తుంది, మళ్ళీ ఒక్కతే వెళ్ళిపోతుంది, మధ్యలో పెద్ద గూడు కట్టేస్తుంది, ఆ గూడులో తను ఉంటుంది, ఆహారాన్ని తీసుకొని తింటుంది, మళ్ళీ ఆ గూడంతా లోపలికి వదిలి పెట్టేసుకొని వెళ్ళిపోతుంది. ఒక చిన్న సాలిడ్ చేసిన పని మా పరమాత్మ చెయ్యలేడా అని దాన్ని చూపించారు ఎక్కడ ఉదాహరణ కింద. అమ్మా, ఇవి అందులో అడిగిన ప్రశ్నలు. ఇంకా మరొకటి అంటే నేను అడిగిన ప్రశ్నలు ఏమిటి? మా అనగా అడిగిన ప్రశ్న ఒకటి ఉంది. ఏమిటది? అంతా ఆయనే చేయిస్తున్నాడు కదా, మరి అంతా ఆయనే చేయిస్తున్నప్పుడు మా చేత తప్పు పనులు ఆయన ఎందుకు చేయించాలి? మా కష్టాలు ఎందుకు కలిగించాలి? మళ్ళీ మమ్మల్ని సరిదిద్దాడం ఎందుకు సరిదిద్దాలి? ఇది ప్రశ్న. ఏమమ్మా అనగా అదేనా నీ ప్రశ్న? అవును తాతగారు, అదే ప్రశ్న. అదే కదా నీ ప్రశ్న? అవునవును. అంతేనా? నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నానా? కరెక్టే. ఇప్పుడు దానికి ఏమిటి చెప్తారు అంటే, ఇప్పుడు ఒక మనకి రాములో సీతమ్మ రాముడు కలిసి అరణ్యంలో ఉన్నారు. ఆ అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడికి ఒక లేడి వచ్చింది. అది బంగారు చుక్కలు ఉన్నాయి దాని మీద. ఆ బంగారు చుక్కలు ఉన్న లేడిని చూసి ఏమిటంది సీతమ్మ, నాకు అది కావాలండి అంటే అలాగే అన్నాడు, వెళ్ళిపోయినాడు. వెళ్ళి వచ్చేసరికి వీడేమిటైంది, రావణాసురుడికి చిక్కుపోయింది. అయితే ఇక్కడ సీతమ్మ రావణాసురుడి చేతికి వశపడ్డానికి రాముడు కారణమా సీతమ్మ కారణమా? సీతమ్మే కదా కారణం, రాముడు కాదు కదా. రాముడు కోరమని లేదు, సీతమ్మ కోరింది. కోరినందువల్ల రాముడు అలాగే అన్నాడు, వెళ్ళాడు, తీసుకురావడానికి వెళ్ళాడు. వచ్చేసరికల్లా ఈ లోపల రావణాసురుడు తీసుకెళ్ళిపోయినాడు అనేది కథ. అదే మనకి మనం ఈ లోకంలో ప్రకృతిలో ఉన్న వాటి అన్నిటిని కూడా కావాలని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో, అనిపించినప్పుడు ఇందాకను ఒక ఆవును ఎగ్జాంపుల్ గా చెప్తారు. పెద్ద మైదానం ఉంది, ఆ మైదానంలో మధ్యలో రాట కొట్టారు. ఆ రాటకి ఆవును పెద్ద తాడు కట్టి వదిలేశారు. వదిలేస్తే ఏమవుతుంది? ఆవు అలా మేస్తూ ఉంటుంది. మన్ని అలాగే వదిలేశాడు పరమాత్మ. ఈ లోకంలో మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసిన కర్మని బట్టి మన ఈ లోకంలో ఎక్కడ పుట్టించాలి అని అక్కడ పుట్టించాడు. ఇప్పుడు అనుభవించాల్సినవి ఏమిటి అని. ఇప్పుడు మనకేమిటి బుద్ధి ఇచ్చాడు, కాస్త శాస్త్రాలు ఇచ్చాడు, దాని ప్రకారం ఆచరించని చెప్పాడు. కనుక మన బుద్ధితో దాన్ని మనం అర్థం చేసుకుని, అర్థం చెప్పడానికి పెద్దల్ని ఇచ్చాడు, రామన్ లాంటి వాళ్ళని. కనుక వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అర్థం చేసుకొని ఆ ప్రకారం నడవాలి. కానీ ఆ ప్రకారం నడవకుండా నేనే అని ఎలాగైతే ఆవు గడ్డి మేయడానికి వెళ్ళిపోతుందో అలా మనం వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతుంటే కొసకి తాడు కొసకొచ్చిన తర్వాత మరి ముందరికి వెళ్ళగలుగుతా ఆవు? వెళ్ళలేదు. కనుక ది ఫైనల్ అన్నది ఆయన చేతిలో ఉంటుంది. కానీ ముందరంతా ఫ్రీడమ్ మీది. కనుక మీ బుద్ధికి అనుకూలంగా మీరు ప్రవర్తించడం అనేది ఆయన శాస్త్రాలను ఇచ్చి ఎలా ఆచరించాలో చెప్పాడు. కనుక
ది ప్రైమరీగా చెయ్యవలసింది మీరు, అక్కడ ఆయన సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే మీరు ప్రవర్తనలో సమంగా మార్చుకొని సక్రమమైన ప్రవర్తనలో వెళతారో, వెళ్ళినప్పుడు దానికి అనుకూలమైనటువంటిది వాటిని ఆయన తీసుకొస్తాడు. ఎప్పుడైతే మీరు ప్రతికూలంగా వెళుతున్నారో దానికి తగినటువంటి శిక్షలు కూడా వేస్తాడు. కనుక శాస్త్రాల్లో ఎలా చెప్పబడ్డదో అలాగూ ఆచరించడానికి మనం మనకిచ్చినటువంటి బుద్ధితోటి ప్రయత్నం చెయ్యాలి అన్నదాన్ని చెప్తున్నారు. అంతే తప్పించి ఆయన ఏమి మనకి లోపల ఉన్నాడు కనుక అన్ని మనకి ఆయనే చేస్తున్నాడు. కానీ ఎక్కడి దాకా? నీ ప్రయత్నానికి కొంత వదిలేసి నీ ప్రయత్నంతో నువ్వు ప్రయత్నించిన తర్వాత వెదర్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, రైట్ డైరెక్షన్ అన్నది చూసి నువ్వు రైట్ డైరెక్షన్ లో వెళుతుంటే హీ విల్ గివ్ ది సపోర్ట్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ హీ విల్ పనిష్ యూ. కనుక ఆ రెండింటిని మనకి చెప్తున్నారు అక్కడ. అది ఒక ప్రశ్న నువ్వు అడిగింది. ఇంకా మరొక ప్రశ్న, మన వాళ్ళందరికీ సాధారణంగా చిన్నతనం, అంటే మాకందరికీ కూడా చిన్నతనంలో ఉన్న ప్రశ్నలు ఇవన్నీ. మీకు చిన్నతనంలో అవి ప్రశ్నలు రాకపోతే మీరు వయసు మించినటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు అని అర్థం. కనుక మరొకటి ఏమిటి, ఎందుకు ఈ వేదాలను నమ్మాలి? ఆయనకి వచ్చి ఉంటుంది, నాకు వచ్చి ఉంటుంది, మా అన్నయ్యకి వచ్చి ఉంటుంది, అందరికీ వచ్చినవి. కానీ ఆ స్థితి నుంచి కొంచెం మారే ప్రయత్నం చేశాం అంతే. ఏం వేదాలనే ఎందుకు నమ్మాలి? మరొక దాన్ని నమ్మేస్తే సరిపోదా? ఏమమ్మా, ఏం దిరాజాయ ఎందుకు ఫాలో అవ్వాలి? మరో బుక్ ఫాలో అయితే తప్ప? ఆ ఎన్టీ భట్ డ్రాయింగ్ పుస్తకమే పట్టుకొని చచ్చేదాకా మా దగ్గర నుంచి, మా అన్నయ్య దగ్గర నుంచి మీ దాకా ఆ ఎన్టీ భట్ డ్రాయింగ్ బుక్కే పట్టుకొని గీస్తున్నాను తప్ప మరో బుక్ పట్టుకోవడం లేదే. ఎందుకని అంటే దానిలో నిష్ణాతుడైన వాడు చెప్పాడు. ఎప్పుడైనా సరే ఒక మనిషికి అని చెప్తే ఆ మనిషికి కొన్ని దోషాలు ఉంటాయి. వాడు చెప్పిన మాటలు 4 రకాలైన దోషాలు ఉంటాయి. ఆ 4 రకాలైన దోషాలు కూడా ఉంటాయి. ఈ 4 రకాల దోషాలు ఇవన్నీ తర్వాత క్లాసుల్లో చెప్తారు కనుక ఇప్పుడు చెప్పడం లేదు. ఈ 4 రకాలైన దోషాలు లేకుండా ఉండే వాక్కు కలిగిన వాడు ఒక పరమాత్మ. మనకి మన తల్లిదండ్రులు మన మీద ఎంత ప్రేమ పడతారో అంతకన్నా 1000 రెట్లు ఎక్కువగా ప్రేమ పడుతుంది వేదం. కనుక ఆ వేదంలో చెప్పబడింది ప్రమాణం అని మన వారు అంగీకరించారు. అది ఎవరి చేత చెప్పబడ్డది? ఈ శాస్త్రాలన్నీ కూడా ఒక మనిషి చెప్పాడు. అదే చెప్పారు కిందటి క్లాసులో రాము. ఏం చెప్పారు? ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఈజ్ నోన్, ది ఆరిజిన్ ఆఫ్ దట్ ఈజ్ నాట్ నోన్. వేదం ఎప్పుడు పుట్టిందగా తెలీదు. ఏం చేత? అది భగవంతుడి నుంచి వచ్చింది. అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా వస్తుంది. కనుక అలా వస్తున్నది భగవంతుడి దగ్గర నుంచి ప్రారంభమైనటువంటిది వేదం. కనుక ఆయన ఉచ్ఛ్వాసన ఇస్తాలంటే ఉఫ్ అన్నాడా అనకండి. ఉఫ్ అనడం కాదు, ఆయన యొక్క సంకల్పం చేత అది బ్రహ్మగారికి తెలిసింది. ఆ బ్రహ్మగారి తర్వాత వాళ్ళకి తెలియజేశారు. కనుక అలాగే వేదం అనేది ఎప్పటి నుంచి అన్నది తెలియనటువంటి, మొత్తం మన అందరి మీద ప్రేమను చూపించి మనకి సక్రమంగా నడవడం ఎలాగో నేర్పడం కోసమని, దేన్ని పొందాలో తెలియడానికని వచ్చినటువంటిది కనుక వేదము. దానికి అసలు పేరే వేదయతీతి వేద అంటారు. అంటే మీకు లోకంలో ఈ చెట్టు ఉంది, ఈ పుట్ట ఉంది, ఇవన్నీ చూస్తున్నారు మీరు. ఇక్కడ నేను మొక్క వేశానంటే దీని నుంచి మొక్క వచ్చిందంటారు. ఇవన్నీ అంటే నీకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఈ కనిపించనివి కాకుండా నీకు కనిపించనిటువంటివి ఏవైతే ఉన్నాయో నీ దృష్టికి గోచరం కానివి, వాటిని గురించి తెలియచేసేది ఏదో అది వేదం. నీకు పరమపదం ఎక్కడుంది? మన ఎవళ్ళని చూడలేదు, మన పెద్దలు చూడలేదు, అంచేత ఎవరు చూశారో తెలియదు, కానీ ఉందన్నారు. కనుక అలా చెప్పేది ఏదైతే దాన్ని వేదం అంటాం. కనుక ఆ వేదం మనకి పరమ ప్రమాణం అన్నారు. కనుక వేదాన్ని అంగీకరించారు మన వాళ్ళు. అప్పటిదాకా బౌద్ధులు వాళ్ళు ఏం చెప్పారు? శూన్యం, అంతా శూన్యం, ఏమీ లేదు. ఊరికే మీరేమో బుద్ధిగా ఉండండి, హాయిగా ఉంటారు, కోరికలు లేకుండా ఉండండి. ఈ కోరికలు లేకుండా ఉండడం అనేదే మనకి చెప్పారు. అది ఎలా చెయ్యాలి, ఏమిటి కర్మ, దాన్ని ఎలా ఆచరించాలో చెప్పారు. అవేం తెలియకుండా ముందర మనం అది బాగున్నట్టు అనిపిస్తుంది.
కనుక అది కాదు మనం తెలుసుకోవాల్సింది. ఏది ఎవడు చెప్పాడు, ఆ చెప్పిన వాడు మనిష లేక మరొకడ? ఈ దోషాలు 4 రకాలైనటువంటి దోషములు కలిగినటువంటి వాక్క లేక దోషములు లేనటువంటి వాక్క ఇక్కడ మనకి తెలియచేయబడుతోంది అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని అప్పుడు కానీ దాన్ని మనం ఆచరిస్తే అప్పుడు మనకి ఒక కన్క్లూషన్కి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మరొక డౌట్ మీకు అందరికీ రావాలి. మరి లోపల వచ్చి మమ్మల్ని అడగడానికి భయపడి అడగడం మానేసి ఉంటారు. ఏమండి, ఆ రామానుజులు చెప్పారు కదా అని ఫాలో అయిపోవడం అని మనకి బుర్ర లేదా? మనం కాస్త ఆలోచించలేమా? ఆయనేమో 3 అంటే 3 అని, 1 అంటే 1 అని, 2 అంటే 2 అని అంగీకరించడం అని ఒక ప్రశ్న. ఏమండి, నిజమే కదా ఈ ప్రశ్న? ఆయన 3 అన్నారు కదా అని మనం అందరం 3 3 3 మాది కంకర్ 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 అనేడమేనా మన అందరం? మనకి బుర్ర లేదా? మనం ఆలోచించలేమా ఉన్నది ఒక్కటో కాదోనో? అంటే దానికి చెప్పారు, మొదటి క్లాసులో చెప్పారు రాము. మీకు అది అప్పుడు క్యాచ్ చేశారో లేదో అని మళ్ళీ దాన్ని రిఫర్ చేస్తున్నాను. ఏం చెప్పారు? ఎప్పుడైనా ఏది సిద్ధాంతం అంటే, సిద్ధాంతం అనేది దాన్ని క్వశ్చనింగ్ చేస్తే ఆ క్వశ్చన్ వల్ల నీకు వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది సిద్ధాంతం కింద నిలబడుతుంది. అంటే ఎప్పుడు ఆర్గ్యుమెంట్కి క్వశ్చనింగ్కి, ఆర్గ్యుమెంట్ అంటే మళ్ళీ వితండవాదం కాదు. ఆర్గ్యుమెంట్ అంటే ఒక ప్రాపర్ ప్రమాణాన్ని చూపించి ఆ ప్రమాణంతో కానీ మనం ఒక ఆర్గ్యుమెంట్ చేస్తే ఆ ఆర్గ్యుమెంట్కి నిలిచేలా చేసేది ఏదో దాన్ని సిద్ధాంతము అంటారు. మిగతా వారు చెప్పిన వాటికన్నా భగవద్ రామానుజులు చెప్పిన దానిలో మనకి ఆర్గ్యుమెంట్కి నిలవడానికి, లోకంలో మనం చూస్తున్న దానికి అనుకూలంగా ఉండడానికి తగినవి కనిపిస్తున్నాయి కనుక రామానుజ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాం అని చెప్పారు. మళ్ళీ మరొక అనుమానం మనకందరికీ, మతం, ఆచారం ఇవన్నీ ఉన్నాయి కదా, యథో పేర్లు బోల్డ్ అని ఉన్నాయి. ఇది ఆచారం ఆచారం తినేస్తున్నారండి పట్టుకొని మమ్మల్ని. మీకు అందరికీ అనిపిస్తుంది ఆచారం ఆచారం, ఇది ముట్టుకుంటే అది ముట్టుకోక, అది ముట్టుకుంటే ఇది ముట్టుకోకు, ఒళ్ళో పెట్టుకొని తిన కిందని పెట్టుకొని తిన్నాం. ఒళ్ళో పెట్టుకొని తింటే ఏమిటంటే ఇలా అనేస్తే పోతుంది కదా. మరి అలా అని ఇవ్వకుండా కిందని పెట్టుకోండానో మరొక చోట తినండానో ఇలా చేత్తో తినకుండానో దానికి బోల్డ్ అని సిద్ధాంతాలు చెప్పారు మనకి శాస్త్రాల్లో. నువ్వు ఎలా తినాలి, ఎలా తాగాలి అనేదాన్ని కూడా చెప్పారు. తాగడానికి ఎలా తాగొచ్చు, ఎలా తాగకూడదు? అమ్మా మీరందరూ డాక్టర్లు ఉన్నారు, ఐదులో ఎవలేనాను. మన వాళ్ళు శాస్త్రంలో చెప్పారు నించోని తాగకూడదు అన్నారు. నించోని ఎందుకు తాగకూడదు? నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నీకేమి, నా గొంతుకులోకి వెళ్తే చాని కదా అనిపిస్తుంది మనకి. సరే నించోనే తాగు, దాని కర్మేదో నువ్వే అనుభవిస్తావు అన్నారు. ఏమిటంటే కొసకి మొన్న ఈ మధ్యన సైంటిస్టులు చెప్పారు, నించోని తాగితే దానివల్ల ఈ జీర్ణశక్తిలోనో దేనిలోనో ప్రాబ్లం వస్తుందయ్యా, కనుక నించోని తాక్కు అన్నారు. అవునండి వాళ్ళు చెప్పారు అని ఇప్పుడు అంగీకరిస్తున్నాను. మన వాళ్ళు చెప్తే మూర్ఖత్వం, వాళ్ళు చెప్తే సిద్ధాంతం. కనుక మన వారు చెప్పింది ఏమిటి, ఎందుకు అలా చెయ్యమన్నారు అనేది కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని ఆచరించాలి. అంతే తప్పించి మనం ఏదో ఇప్పుడు మోడర్న్ గా ఉన్నాం అనుకుంటున్నాం. ఇంతకు ముందు డిస్టెన్స్ పాటించు, ఇప్పుడు అందరూ డిస్టెన్సే పాటించు. మధ్యలో ఏమంటున్నారు, వీళ్ళంతానండి మూర్ఖులండి, అలాగే వాళ్ళని దగ్గరికి చేరనివ్వరు అన్నారు. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు, 2 అడుగులు దూరం ఉంచండి అంటున్నారు, మూతికి గుడ్డ కట్టుకోండి అంటున్నారు. పూర్వం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఇలా చెయ్యి అడ్డు పెట్టి మాట్లాడేవారు. ఎందుకు ఏమో, ఇప్పుడు ఎందుకు మూతికి గుడ్డ కట్టుకుంటున్నామో అప్పుడు అదే. మీరు తిరుపతిలో ఊంజల్ సేవ వస్తుంది, ఎప్పుడైనా చూస్తుంటారు. ఆ ఊంజల్ సేవలో ఒకనాడు రాముడు వస్తాడు, ఒకనాడు కృష్ణుడు వస్తాడు, మిగతా అన్ని రోజులు ఆయనే. ఆ రాముడు కృష్ణుడు వచ్చిన రోజుల్లో మీరు చూస్తే అక్కడ ఆంజనేయుడు ఉంటాడు పక్కన, ఇలా మూతి మీద పెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే ఆ మూతి మీద పెట్టుకోవడం అసలేం అలాంటి వాళ్ళకి చెవుడు, దాంతో మీరు చెయ్యి కూడా అడ్డు పెట్టేస్తే అసలు వినిపించదు. వినిపించకుండా ఉండడానికి ఆ చెయ్యి అడ్డు పెట్టడం కాదు, ఆ గౌరవాన్ని సూచిస్తూ తన యొక్క ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటి ఆ తుంపరలు అవతల వారి మీదకి పడకుండా జాగ్రత్త పడ్డాం. కనుక ఇలాగూ ఆచారం అన్న ఇది సిద్ధాంతం, మనకి ఆర్గ్యుమెంట్కి నిలబడేదేదో సిద్ధాంతం.
కనుక దానికి దీనికి పోలిక చెప్పుకోకండి, ఒకటి అనుకోకండి. ఆచారం మీరు ఆరోగ్యంగా ఉండడానికి, జీవితం సుఖప్రదంగా సాగడానికి ఆచారాలు. మరొకటి మనకి అందరికీ కన్ఫ్యూషన్, మతం. ఈ మతం అంటే ఏమిటి? ఏమిటమ్మా మతం అంటాను? మీకు ఏదో ప్రోగా మీకు పెద్ద ఇవన్నీ పంపించారు ఎవరు మతము. లాజిక్ లేకుండా ఎవరైనా ఒక మహాపురుషుడు అంటే ఎవరైనా ఒక మనిషి బ్లైండ్ గా చెప్పిన వాటిని నమ్మేసి వాటినే ఫాలో అయిపోతే మతం అంటాం. కాకపోతే దర్శనానికి ఒక లాజిక్ ఉంటుంది. మతం అంటే అభిప్రాయం అండి. మళ్ళీ చెప్పు అవుయా తాతగారు, మళ్ళీ చెప్పు. తర్కము లాజిక్ లేకుండా ఒక మనిషి ఏదైనా ఒకటి చెప్తే దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోతే ఆ ప్రాసెస్ అదంతా మతం అంటాను. ఇప్పుడు రెండమ్మా, నమ్మకము మూఢనమ్మకము రెండు. నమ్మకాలు మూఢనమ్మకాలు ఒకటి కావు, అది గుర్తుపెట్టుకోండి. నమ్మకము మూఢనమ్మకం ఒకటి కాదు. నమ్మకాలు వేరు, మూఢనమ్మకాలు వేరు. మూఢనమ్మకాలు అంటే ఏ లాజిక్ లొంగనవేవో అవి మూఢం. లాజిక్ లొంగుతాయి. ఇప్పుడు మీకు నమ్మకాలు అనేవి ఒకళ్ళు చెప్పారు, ఆ చెప్పిన దాన్ని మీరు విశ్వసించారు. ఆ విశ్వసించి అంటే అసలు మతం అంటే అందరి చేత యాక్సెప్ట్ చేయబడినటువంటి ఒక లైఫ్ లీడింగ్ రూల్స్, అంతే మతం. కనుక మీరు జీవితాన్ని నడపాలి అంటే ఆ జీవితాన్ని నడపడానికి వీధిలో మనకు పక్షులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, అవి జీవితాన్ని నడుపుతున్నాయి, మనము జీవితాన్ని నడుపుతున్నాం. మరి వాటికి మనకి తేడా ఉందా లేదా? తేడా ఉంది. మనం ఏమిటి కొన్ని రూల్స్ ఫాలో అవుతున్నాం, అవి రూల్స్ లేకుండా ప్రవర్తిస్తున్నాం. కనుక ఈ రూల్స్ మనకి వాళ్ళు చెప్పారు, ఆ రూల్స్ ని ఫాలో అవుతున్నాం, అది మతం. అంటే నమ్ముతున్నాం ఆ రూల్స్ వాళ్ళు చెప్పినవి కరెక్టే అని. ఏమిటంటారు, మనకి సాధారణంగా చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు చెప్పేవారు, మనకి ఇంత పెట్టారు అనుకోండి తినడానికి, ఎక్కువ తినలేమంటే ఏది ఎక్కువ అని అడిగేవారు. అడిగితే కొంత పక్కకి తీసి పెట్టేస్తే అది ముందర తిని తర్వాత నువ్వు తినగలిసింది తిందుగాని అన్నారు. అంటే నిజమే అనుకొని తినేసేవాళ్ళు. అంటే ఏమిటి, వాళ్ళు అన్నదాన్ని అంగీకరించేశాం అంతే. ఏమిటయ్యా ఇది ఎలా కుదురుతుంది అని మనం ప్రశ్న వెయ్యలేదు. ఏం చేత పెద్దవాళ్ళు చెప్పారు మనం వినడమే అనుకో. మరేదో అంటాం, పాపం వస్తుందిరా అంటారు. ఏమిటి పాపం రావడం అంటే? పాపం రావడం ఏమిటి? అది ఎక్కడి నుంచో కొత్తగా వస్తుందా మన దగ్గరికి? కాదే. మరి పాపం రావడం ఏంటి అంటే పాపం వస్తుంది అంటే పాపం వస్తుంది అనుకో. కాదు, దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకోకండి. ఇవన్నీ వాడు చెప్పిన రూల్స్ అన్ని కూడా నువ్వు జీవితంలో సుఖంగా జీవితాన్ని నడపడానికి నువ్వు ఎలా ప్రవర్తిస్తే సుఖంగా ఉంటావు ఈ లోకంలో అన్నదాన్ని తెలియచేయడానికి వచ్చినవి ఈ రూల్స్ అని. కనుక అది మతం అంటే. కనుక మీరు ప్రవర్తనని ఎలా మలుచుకోవాలి అన్న దాన్ని చెప్పడానికి వచ్చింది మతం. అది నమ్మకమే కానీ మూఢనమ్మకం కాదు, అది గుర్తుపెట్టుకో. రెండవది తండ్రి, మొన్న ఈ దర్శనాలు మతాలు డిఫరెన్సెస్ అని ఒక పీడిఎఫ్ పంపించారు. అందులోను రిలీజియన్ మతం అనిస్తూ based on experiences and preachings of famous persons, it does not stand necessary to any logic or reasoning అన్నారు మతానికి. ఇప్పుడు మనకి వర్షాలు వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు మనకి స్టాటిస్టిక్స్ అని ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం దాన్ని ఆధారంగా చేసుకొని తర్వాత దాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. స్టాటిస్టిక్స్ చేస్తే ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ పెద్దలు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కలిపి క్రోడీకరించారంటే అదంతా స్టాటిస్టిక్స్. ఆ స్టాటిస్టిక్స్ అన్నిటినీ తీసుకొని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆ తీసుకొచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేశారు. ఆ రూల్స్ ఫాలో అవ్వమన్నారు. ఆ రూల్స్ ఫాలో అయితే ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రిడిక్షన్స్ వస్తాయి.
నువ్వు ఆ స్టాటిస్టిక్స్ ని కాంట్రడిక్ట్ చేసేస్తే ప్రిడిక్షన్స్ కరెక్ట్ గా ఉండవు. నీ ఇష్టం వచ్చిన ప్రిడిక్షన్స్ వస్తాయి. ఏమండి నేను సమంగా నా బుద్ధికి తోచినట్టు చేశాను కదా, ప్రిడిక్షన్ ఎందుకు సమంగా రాలేదు? రాదు. ఏం చేత ఆ స్టాటిస్టిక్స్ నువ్వు అనాలిసిస్ గా బేస్ గా పెట్టుకోలేదు కనుక వాళ్ళ యొక్క ఏం చెప్పారు అక్కడ, వాళ్ళు చేసిన అనుభవాలు అన్నారు కదా, ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళు చేసినటువంటి అనుభవాలు, ఆ అనుభవాలన్నింటిని కూడా క్రోడీకరించారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ పెద్దలు అందించినటువంటి క్రోడీకరించారు. ఇవన్నీ కలిపి స్టాటిస్టిక్స్ చేసి దీన్ని బట్టి మీరు ఇలా ప్రవర్తించండి అని మనకు అందించారు. వాళ్ళ అనుభవాలకి లాజిక్ అంటే ఉంటుంది, కానీ లాజిక్ వాళ్ళు చెప్పలేదు మనకి. అంతే తప్పించి ప్రతి దానికి వాళ్ళు చెప్పిన దానికి ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఏదో 100 ఏళ్ల కిందట వచ్చిందండి ఇలాంటి తుఫాను, మళ్ళీ రాలేదు అంటారు. ఆ 100 ఏళ్ల కిందట వచ్చిందని ఎలా తెలిసింది అంటే ఎనాలిసిస్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్. దానివల్ల మళ్ళీ ఇప్పుడు రావడానికి అవకాశం ఉన్నది అన్నదాన్నే వాళ్ళ యొక్క అనుభవాలు అంటారు. ఈ అనుభవాలు అంటే ది స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ ది ప్రీవియస్ జనరేషన్స్ అని అర్థం. కనుక ప్రీవియస్ జనరేషన్స్ యొక్క స్టాటిస్టికల్ అనాలిసిస్ నే మనకి రూల్స్ అన్నాము, దాన్నే మనకి ఇక్కడ మతము అంటున్నాం. అంతే తప్పించింది కాదు, మరొకటి కాదు. సిద్ధాంతం అన్నది వేరు. సిద్ధాంతం అంటే మనకి సృష్టి ఎలా జరిగింది, ఎలా నిలబడి ఉన్నది, ఏమిటేమిటి తత్వాలు ఉన్నాయి, మళ్ళీ మోక్షం అంటే ఏమిటి, ఎక్కడికి వెళతాం, వీటన్నిటిని తెలియచేసే సిద్ధాంతం. దానికి ఆర్గ్యుమెంట్కి బేస్ ఏమిటి వేదం. కనుక వేదము వేదాంగములను ఆధారంగా చేసుకుని మనం చేసేటటువంటి ఆర్గ్యుమెంట్కి నిలబడేదాన్ని సిద్ధాంతం అంటాం. మన పెద్దల యొక్క జనరేషన్స్ తరబడి వాళ్ళు అనుగ్రహించినటువంటి దర్శనమేనా సిద్ధాంతం? దర్శనం. మతం అంటే ది రూల్స్ ఫ్రేమ్ టు లీడ్ ఎ లైఫ్ హ్యాపీలీ, అవి మతం. కనుక మతం అంటే మూఢనమ్మకాలు అనుకోకండి, పెద్దల యొక్క ఎక్స్పీరియన్సెస్. మరి మనం వైష్ణవ మతం కదా ఫాలో అవుతాం, మన మతానికి మనకి మతం అది కాదు, మనకి మతం అన్నది లేదు, మనకి మతం అన్నది లేదు. మనకి అదేమిటో దాని పేరు ఏదో చెప్తారు, రామా ఏమిటో పెద్ద పేరు చెప్తారు మన వాళ్ళు, పూర్వం నుంచి ఉన్నది అని. దాని పేరు ఏమిటో నాకు సనాతన ధర్మం అంటారు దీన్ని. అంతే తప్పించి వైష్ణవ మతం మరో మతం అన్న పేరు లేదు. ఏనా విశిష్టాద్వైత సిద్ధాంతము లేక విశిష్టాద్వైత దర్శనము అని దానికి పేరు. దీనికి సనాతన ధర్మము అని పేరు. సనాతనం అంటే ఎప్పటి నుంచో జనరేషన్స్ తరబడి నుంచి వారందరూ అనుభవించిన అనుభవాల యొక్క ప్రోగు, ఆ ప్రోగు యొక్క రూల్స్ మనకు అందించారు. వాటిని మనం మోక్షము ఏదో మరొక పేరు మీరందరూ ఇప్పుడు పిల్లలు వాడుతూ ఉంటారు, మూఢనమ్మకాలు అని మీరు అనుకుంటున్నారే, అవి మూఢనమ్మకాలు కావు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ యొక్క డేటా. ఆ డేటాను మీరు విశ్లేషణ చేస్తే ఇది కరెక్టో కాదో మీకు తెలుస్తుంది. ఇది ఊరికే ఆయన చెప్పిన దానికి నేను మరి కొంచెం కలిపాను అంతే తప్పించి ఆయన ఏదో ఖండించాను అనుకోకుండా సుమా. ఆయన చెప్పిన దాన్ని మరి కొంత యాడ్ చేశాను మీకు. అంటే ఈ డౌట్లన్నీ చిన్న వయసులో మాకందరికి నాకు వచ్చాయి. ఏమిటంటే ఇలాగ హస్తవానం దేవుడు అని కూర్చుంటారు అని ఉంటుంది ఆ రోజుల్లో. అందరికీ కూడా ఎక్కడ పడితే అక్కడ తినచ్చు కదా, ఎందుకు తినద్దంటారు? ఏం వాళ్ళ ఇంట్లో తినక వీళ్ళ ఇంట్లో తినక అనేవారు. అప్పుడు ఎందుకు తినకూడదు? వాళ్ళు చూస్తూ ఉంటే తినకూడదు, వీళ్ళు చూస్తూ ఉంటే తినకూడదు. ఎందుకు తినకూడదు? అంత మూఢం అండి, మూఢం అని ఉండేది. కానీ దాని వెనకాతల ఒక పెద్ద డేటా ఉందని తర్వాత తెలుసు. మీరు కూడా డేటాని విశ్లేషించుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ చెప్పినవన్నీ కూడా దానికి అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉండండి. ఇదమ్మా అంటే ఆయన వేసిన ప్రశ్నలు చిన్నవాట్ల 2 లైన్లలో ఇచ్చిస్తాడు ఆయన ప్రశ్నలు. కానీ ఏమిటి సారభూతమైన ప్రశ్నలు వేశారు. భగవద్ రామానుజుల కంచి వరదులను అడిగిన ప్రశ్నలు లాంటి ప్రశ్నలు ఆయన వేశారు.
సిద్ధాంతానికి పొట్టైన ప్రశ్నలు 4 వేసేసి ఇంతే అనేసారు. కనుక మీరు వాటి అన్నిటినీ కూడా సమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ ప్రశ్నలకు ఆన్సర్లు వాటి అన్నిటికీ ఒక్కొక్క దానికి 3 పేజీలు 4 పేజీలు ఆన్సర్లు వస్తాయి. అవన్నీ రాసుకొని ఉంచుకోండి నోట్స్లోను. తర్వాత నాయనా రామో రేపు నేనా నువ్వా? నువ్వే రేపటి నుంచి 3 తత్వాలు చెప్పడం ఉంటుంది. తర్వాత కాలం ఉంటుంది. తర్వాత అయిన తర్వాత తత్వత్రయానికి నేను అంచేత రేపు మళ్ళీ శనాదివారాలు కూడా నేనే చెప్తాను. మీరు ఆయన ఇచ్చిందానండి చార్ట్లు ఇవ్వను, కానీ మీరు అందరూ కూడా పుస్తకం పెన్ను తెచ్చుకోండి. నేను చెప్పేదానికి పుస్తకం పెన్ను పెట్టుకోండి. నేను మళ్ళీ 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 అదే పాయింట్ రిపీట్ చేస్తాను. మినిమం 3 సార్లు రిపీట్ చేస్తాను. కనుక 3 సార్లు రిపీట్ చేసినప్పుడు మీరు దాన్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నా దగ్గర చార్ట్లు పెద్ద ఉండవు, ఉంటుంది 1-2 చార్ట్లు ఉంటాయి, కానీ అవి ప్రధానం కాదు. అది బేస్గా చేసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. కనుక అందరూ కూడా ఎవరు విందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పెన్నులు పుస్తకాలు తెచ్చుకొని కూర్చోండి. ఏ పాయింట్ అయితే అంటే మనం రన్నింగ్ నోట్స్ అంటామే కాలేజీల్లో, ఆ రన్నింగ్ నోట్స్ రాసుకుందుకు సిద్ధపడండి. నోట్స్ డిక్టేషన్ కాదు, రన్నింగ్ నోట్స్. కనుక రన్నింగ్ నోట్స్ రాసుకోండి. దాన్ని బట్టి మళ్ళీ డౌట్లు వస్తే నన్ను మళ్ళీ క్లాస్లో అడగండి, నేను మళ్ళీ చెప్తాను. ఎన్నిసార్లు అడిగినా చెప్తాను. నేను తప్పు చెప్తే మళ్ళీ మా పెద్దలు, మా అన్నయ్య గారు ఉన్నారు, ఆయన కరెక్ట్ చేస్తారు. ఆయన చెప్పిన దాన్ని మళ్ళీ మీకు తెలియచేస్తాను. అంచేత మీకున్న డౌట్లన్నీ అడగండి. మళ్ళీ మాట అంటే ఇప్పుడు చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అని 3 పదాలు వాడుతున్నాం మనం లోకంలో. ఇందాక మా పవన్ కుమార్ మెసేజ్ పెట్టాడు, చిత్తు యొక్క క్వాలిటీస్ ఏమిటి, అచిత్తు యొక్క క్వాలిటీస్ ఏమిటి. అది ఇంకా మేము తర్వాతి క్లాసులో చెప్పబోయేది. ఇప్పుడు చెప్పేస్తే మరి తర్వాతి క్లాసులో ఏం చెప్పుకుంటాం. కనుక నాకు తర్వాతి క్లాసు కొంత ఉంచుకున్నాం. కనుక అవి ఇప్పుడు చెప్పాం. పవను, నీకు తర్వాతి క్లాసులకు నువ్వు వస్తే అప్పుడు విధుగా. కనుక ఆ 3 తత్వాలు ఏమిటి, వాటిని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఏవైతే వదిలేశానో వాటిని అన్నింటినీ కూడా మా రామన్ తర్వాత తత్వత్రయాన్ని చెప్పినప్పుడు దానిలో హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. దానికన్నా ఎక్కువగా చెప్తారు. ఇప్పుడు మీరు అందరూ ఏమిటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎక్కువ, అంచేత నేను తెలుగులోనే మాట్లాడతాను. ఈ తెలుగులో మాట్లాడేసరికి మీకు కొందరికి వెళుతుంది, కొందరికి వెళ్ళకపోతుంది. ఎందుకండి చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఒకసారి తెలుగులో ఏదో చూసావా, ఎవరో రష్యా ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడితే పక్కనేమో మనవాడు దుబాసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు తెలుగులోనో మన భాషలో. ఎందుకంటే ఇద్దరు చెప్పడం, ఆయన ఇంగ్లీష్లో చెప్తే మళ్ళీ నేను తెలుగులో చెప్పడం ఎందుకు, నేను తెలుగులో చెప్తే మీరు ఇంగ్లీష్లో చెప్పడం, ఆయన ఇంగ్లీష్లో చెప్పడం ఎందుకు. అదే విషయాన్ని అంటే ఏమీ కాదు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ తప్ప తెలుగు రాని వాళ్ళ కోసం ఆయన తెలుగు మీడియంలోనే చదువుకొని పెద్దవాళ్ళై మాకు ఇంట్లో ఏమిటంటే ఇప్పుడు మేము ప్రతి దానికి అటెండ్ అయిపోతున్నాం. ఏది మీరు అదృష్టవంతులు. మీరు ఒక్కసారి ఈ క్లాస్ సనాతన సంప్రదాయం క్లాస్కే కొందరు, సీనియర్స్ క్లాస్కే కొందరు అలా వస్తున్నారు. కానీ మా మాధురి, నేను, మా లాంటి వాళ్ళం కొందరు ఉన్నాం, ఓ 10-15 మంది. ఏ క్లాసు నువ్వు పెట్టు పొద్దున్న 6 నుంచి రాత్రి 10 దాకాను మేము అలా ఆన్ చేసుకొని వింటూనే ఉన్నాం. కనుక ఇలా అంటే మాకేమిటి దానికి లేదు, కానీ మాకందరికి కూడు గుడ్డ ఎవరో తెచ్చుకుంటూ పెట్టేసే వాళ్ళు ఉన్నారు. కనుక అలా కూర్చొని వింటున్నాం. కనుక మీరు విన్నప్పుడు మా లాంటి వాళ్ళకి తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు. అందుకోసం ఆయన ఇంగ్లీష్లో మళ్ళీ చెప్తారు, నేను తెలుగులో చెప్తాను. ఇది మళ్ళీ ఒకళ్ళకొకళ్ళం దాన్ని సపోర్ట్ చేసుకుంటూ చెప్పడం, మీకు బోధపడడం కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప తినేస్తున్నారండి కూడా తెలుసుకున్నాను. చాలా అసలు మా మనసులో క్వశ్చన్ 10 నిమిషాల తర్వాత క్లాస్ ప్రారంభం అవుతుంది. మాధురి తర్వాత ఏం చేస్తావో చూడము. అదే 4:15 కదా పెద్దనాన్నది. ఉంటాను బాబా. థ్యాంక్స్ మాయ. దాసు థ్యాంక్ యూ.